అందరికీ గుడ్ మార్నింగ్, హ్యాపీ మార్నింగ్. సూపర్. నాకు ఒక చిన్న డౌట్. కాబట్టి మీ అందరిని అడుగుతాను. నాకు క్లారిఫై చేయండి, క్లారిటీ ఇవ్వండి. ఐ థింక్ మీలో చాలా మందికి ఆన్సర్ తెలిసి ఉండాలి నేను అనుకుంటున్నాను. చూద్దాం మరి. ఎందుకని మనకి రకరకాల ఆర్గాన్స్కి రకరకాల హాస్పిటల్ ఉన్నప్పుడు ఈ భూమి మీద ఉన్న మిగిలిన జీవరాశులకి హాస్పిటల్ లేవు, ఒక కుక్కకి తప్ప. కుక్కను పక్కన పెట్టేసేయండి, కుక్క కూడా మనతో బతికేస్తుంది, అది వేరే విషయం. కుక్కకి తప్ప సింహానికి ఇక్కడ వైద్యం చేయబడను, పులికి ఇక్కడ వైద్యం చేయబడను, జింకలకి వైద్యం చేయబడను అని లేదు, పక్షులకి వైద్యం చేయబడను అని లేవు. అంటే హాస్పిటల్స్, మెడిసిన్స్ వాటికి లేవు. బట్ మనుషులకి మాత్రం బోల్డ్ అనే హాస్పిటల్స్ ఉన్నాయి, బోల్డ్ అనే మెడిసిన్స్ ఉన్నాయి. సో రీజన్ ఏంటి, ఎందుకని అంటారు? ఎవరు చెప్తారు? పాములు ఇక్కడ షుగర్ తగ్గించబడను, లేదంటే జర్రెలకి, లేదంటే కోళ్ళ హ్యాపీ మార్నింగ్ సార్. కూడా ఉంటాయి కోళ్ళ ఫారంలో. ఓకే, చెప్పండి సార్. హ్యాపీ మార్నింగ్. హ్యాపీ మార్నింగ్ సార్. జీవరాశులకి వాటికి ఎందుకు లేవు అంటే ఇది ప్రాసెస్ చేసిన ఫుడ్ తినవు కదా సార్, ప్రకృతి ఇచ్చిన ఫుడ్ తీసుకుంటాయి. నైస్, వండర్ఫుల్, వండర్ఫుల్, గ్రేట్. ఓకే, థ్యాంక్ యూ సార్. నైస్. ఇంకా గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వాటికి అవసరమైన ఫుడ్ అవి తింటాయి, మనమేం కనపడ్డ గడ్డి అంతా తింటున్నాం, అందుకని తేడా. వండర్ఫుల్. ఇంకా నైస్, వండర్ఫుల్ షేర్ సార్. మనమేమో అన్ని మనకు కావాల్సి, మనకి ఏమైతే అవసరమైన అన్ని అనవసరమైన ఫుడ్ కూడా అన్ని తింటున్నాం సార్. వాటికి ఏమి కావాలో అవే తింటాయి కాబట్టి వాటికి అట్లాంటి అవసరం లేదు సార్. అంటే ఇక్కడ మనకి కోచెస్ ఉన్నారు, ఏం తినాలి ఏం తినాలి చెప్తున్నారు, మరి వాటికి ఎవరున్నారు కోచెస్ అని అడుగుతాం. మనుషులకి తెలియక మనం అవే తింటున్నాయి కదా సార్. అదేనప్పా, ఇప్పుడు వెల్నెస్ కోచెస్ ఎందుకు వచ్చారు? వెల్నెస్ కోచ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఏం తినాలో చెప్తారు, ఏం తినకూడదో చెప్తారు, ఏది జంకో చెప్తారు, ఏది ఇదే చెప్తారు, అన్ని చెప్తున్నారు కదా. మరి వాటికి ఎవరున్నారు? సింహాలకి, పులులకి, జింకలకి, ఇంకా ఏనుగులకి కోచ్ ఎవరున్నారు? వాటికి ఎవరు చెప్తున్నారు ఏం తినాలి ఏం తినకూడదు? సరే చూద్దాం, ఇంకా మిగిలిన వాళ్ళ ఆన్సర్స్ కూడా చూద్దాం. అది చెప్పింది కరెక్టే, మంచి ఫుడ్ చెడ్డ ఫుడ్ గురించి మనం నేర్చుకుంటాం. మరి వాటికి ఎవరు? పద్మజ గారు. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ ఫ్యామిలీ మెంబర్స్. సార్ అవి న్యాచురల్ అన్ని తింటాయి, మనం అన్ని అన్యాచురల్ సార్. వాటికి ఏమి పెస్టిసైడ్స్ ఏమి ఉండవు, మనం ఏవి కావాలో అవే తింటాయి చక్కగా. అవి గాడ్ క్రియేషన్, మనం గాడ్ క్రియేషన్ చేసి కాకుండా ఎక్స్ట్రా అన్ని ప్రాసెసింగ్ అని చేసుకొని తింటున్నాం, అందుకే మనం ఎలాగ. గ్రేట్, వండర్ఫుల్. నెక్స్ట్ జి శ్రీనివాస్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, చెప్పండి. వాయిస్ వినపడుతుందా సార్? అనిపిస్తుంది, చెప్పండి. వాటి ఆహారము అయ్యే సంపాదించుకుని వాటి ఆహారం కోసం ప్రయత్నం చేసుకుని తింటాయి సార్, ఆకలేసినప్పుడే. మనం అట్లా కాదు, ముందు జాగ్రత్తతో ఓవర్గా తినేస్తాం. జాగ్రత్త, ముందు జాగ్రత్త. అందుకని అవసరం లేకపోయినా తినేసి వెళ్తాం ఎక్కడికైనా వెళ్ళాలంటే. అందుకని దాని ఆహారం అయ్యే సంపాదించుకుంటాయి కాబట్టి అవి హెల్దీగా ఉంటాయి. మనం సంపాదించుకోకుండా ఎవరో సంపాదించి తింటున్నాం సార్. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. శ్రీనివాసరావు గారు సూపర్, గ్రేట్, గ్రేట్ షేర్. పవన్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. వాటి ఆహారం అవి తింటే సార్, వాళ్ళ పిల్లలకి ఏ ఆహారం కావాలో అవే తీసుకొచ్చి పెడితే తప్ప వేరే ఆహారం తీసుకురా సార్. మనం ఏం ప్రకృతి ప్రసాదించిన వరాన్ని వదిలేసి మనం ఫాస్ట్ ఫుడ్లని వాళ్ళు క్వాలిటీ చూసుకున్నాం సార్. క్వాలిటీ అని చెప్పి మనం క్వాలిటీ మీద పడి మొత్తం ఎటు కాకుండా వెళ్ళిపోతున్నాం సార్. ఇది బాగుంటది, అది బాగుంటది అని. వెరీ నైస్, వండర్ఫుల్ షేర్. నెక్స్ట్. హ్యాండ్ రైస్ చేయట్లేదు సార్, ఒక్క నిమిషం. చాలా మంది హ్యాండ్ రైస్ చేయట్లేదు. అంటే నన్ను కాదులేనా, లేదంటే వాళ్ళందరూ ఉన్నారు కదండి వాళ్ళని అడగండి. యాక్చువల్ మా స్కూల్లో ఇలా క్వశ్చన్స్ అడిగినప్పుడు ఎదర్ బెంచ్ లో ఉన్న వాళ్ళు నేను చెప్తానే వాళ్ళు. మా టీచర్స్ అదేం తెలియదు, అట్లా వాళ్ళకి తెలియదు, కానీ చేతులు ఎత్తిన వాళ్ళని అడగరు. చేతులు ఎత్తకుండా వెనకాల కూర్చుంటారు చూస్తారా వెనక బెంచ్లో. సో అలాంటి బ్యాచ్లు లేపారు, నువ్వు చెప్పరా ఆన్సర్ అనేవాడు. ఆడేమో ఏదో మాట్లాడేవాళ్ళు, ఆడికి దెబ్బలు పడాయి.
అఫ్ కోర్స్ అది వేరే విషయం. కానీ స్కూల్లో అందరం అదే సిచ్యువేషన్. చేతులు ఎత్తిన వాళ్ళని ఏమో అడగరు, చేతులు ఎత్తని వాళ్ళని అడుగుతారు. సో ఇక్కడ కూడా అదే చేద్దాం. చేతులు ఎత్తిన వాళ్ళని అడిగితే ఏముంది కిక్, చేతులు ఎత్తకుండా కూర్చుంటారు సార్, వాళ్ళని అడుగుతాం. ఓకేనా, రైట్, ఇది మంచి పద్ధతి. ఎవరున్నారు? అబ్దుల్. శ్రీనివాస్ రెడ్డి సార్. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి. సార్ హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్. జంతువులు మనం అందరం కలిసి యూనివర్స్ నడుస్తున్నాం. నువ్వు ఏం చేసినా యూనివర్స్ గానే నడుస్తున్నామే తప్ప మనకంటూ ఏదో ప్రయత్నం అంటున్నాం. కానీ అవి పిల్లల కోసం చేస్తున్నాయి, మనం పిల్లల కోసం చేస్తున్నాం, మనం మనకు చేస్తున్నాం. కానీ అవి భగవంతుడు నమ్మి ఏదైతే చెప్పాడో, దేవుడు ఏదైతే ఇస్తున్నాడో దానికోసమే ప్రయత్నం చేస్తాం. దేవరాజు వెరీ నైస్, సూపర్, వండర్ఫుల్ ఆన్సర్స్. నేను ఎక్స్పెక్ట్ చేయలే అసలు. ఇక్కడ నుంచి ఎక్కడికి సూపర్, గ్రేట్ సార్, వండర్ఫుల్ షేరింగ్. అండ్ అందరూ కూడా వచ్చారు, చక్కగా ఇన్వాల్వ్ అయ్యారు. ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు, ఇన్వాల్వ్ అవ్వని వాళ్ళు జస్ట్ ఆడియన్స్ లా ఉంటున్నారు. నో ప్రాబ్లం, ఎనీ హౌ. బట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, మ్యాన్ ఈజ్ ఆల్సో ఏ సోషల్ యానిమల్. మనిషి కూడా జంతువే. ఆ విషయం ఐడియా ఉందా అందరికి? మనిషి కూడా జంతువే, ఈజ్ ఆల్సో అన్ యానిమల్. కాకపోతే మనం కొంచెం రెడీ అయ్యి కూర్చొని కొంచెం స్టైల్ గా కూర్చున్న జంతువులు అనమాట. బట్ మనం కూడా జంతువులే. దేవుడి దృష్టిలో చీమకి మనకి పెద్ద తేడా లేదు. సో ఏనుగుకి మనకి పెద్ద తేడా ఏం లేదు, పాముకి పుట్రకి దేనికి తేడా లేదు. వీఆర్ ఆల్ గాడ్స్ క్రియేషన్. అయితే మనం నేచర్ నుంచి బయటికి రావడం జరిగింది. ఇందాక ఒక ఫ్యామిలీ మెంబర్ చెప్పినట్టుగా మనం మెల్లిమెల్లిగా వచ్చేసాం, చాలా దూరం వచ్చేసాం. ఎంత దూరం వచ్చేసాం అంటే చివరికి మనల్ని మనం హ్యాండిల్ చేసుకోవడం కూడా చేత కానంత దూరం వచ్చేసాం. ఓకే, సో అందులో నెంబర్ 1 ఏంటంటే ఈటింగ్ హ్యాబిట్స్. మన ఆహార అలవాట్లు మన చేతిలో లేకుండా పోయినాయి. కంప్లీట్ గా మన చుట్టూ ఉన్న కల్చర్ కి మనం బానిస అయిపోయాం. సో అలాంటి కల్చర్ మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది ఏంటి, అసలు మనం తినే ఫుడ్ ఏంటి, మన డైజెస్టివ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, మన డైజెషన్ సిస్టమ్ ఒక్కటి గనక డిస్టర్బ్ అయితే ఎంటైర్ మన టోటల్ బాడీ మొత్తం డిస్టర్బ్ అవుతుంది, ఎంటైర్ బాడీ. ఎందుకంటే దిస్ ఈస్ కాల్డ్ సెంట్రల్ సిస్టమ్ అంటారు. అంటే ఈ ట్రాన్స్ఫార్మర్ గనక చెడిపోతే అండి ఈ సిటీ మొత్తం కూడా పవర్ కట్ అయిపోద్దండి అంటారు. లైక్ అలాగా మనకి ఇది ఒక సెంటర్ సిస్టమ్ అనమాట. సో డైజెస్టివ్ సిస్టమ్ ఈజ్ ఏ సెంటర్. బాడీకి ఒక సెంటర్ పాయింట్ లో ఉంటుంది. బాడీలో ఉన్న రిమైనింగ్ అన్ని సిస్టమ్స్ ని ఇది హోల్డ్ చేసి ఉంటుంది. లైక్ ఇప్పుడు నర్వస్ సిస్టమ్ కి, అలాగే కార్డియోవాస్కులర్ సిస్టమ్ కి, అలాగే స్కెల్టల్ సిస్టమ్ కి, అలాగే బాడీలో ఉన్న హార్మోన్స్ సిస్టమ్ కి, ప్రతి దానికి ఇది డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ గా లింక్అప్ అయి ఉంది. సో కాబట్టి డైజెస్టివ్ సిస్టమ్ అనేది మాక్సిమం మన చేతిలోనే ఉంది, కానీ చాలా మందికి అది తెలియదు. సో అది ఎందుకు ఏంటి అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. అండ్ కొన్ని టిప్స్ కూడా చెప్తాను. ఎంతమంది రెడీగా ఉన్నారు? రైట్, గ్రేట్. హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ గురించి మనం ఈరోజు నేర్చుకుందాము. ఒక 30 to 40 minutes. కొంచెం లెంత్ ఎక్కువ ఉన్నా సరే మీకు కాన్సెప్ట్ అర్థమైతే కనుక చాలా విషయాలు మీరు ట్యూన్ చేసుకోవచ్చు. ఓకే, గ్రేట్. మనిషి కోతి నుంచి వచ్చాడు, అక్కడ వరకు తెలుసు. ఆ చేతిలో బల్లెం ఉంది చూసారా? ఆ చేతిలో బల్లెం వరకు రావడానికి దాదాపుగా 60 లక్షల సంవత్సరాలు పట్టింది. ఒక జంతువులాగా కలిసిపోయిన మనిషి అక్కడ దాకా రావడానికి, అంటే వేటాడే స్థాయికి రావడానికి 60 లక్షల టైం పట్టింది, 60 లక్షల సంవత్సరాలు పట్టింది. అక్కడ నుంచి గుహలో నుంచి బయటికి రావడానికి పెద్ద టైం పట్టలేదు. అక్కడ నుంచి ఇప్పుడు మోడర్న్ మ్యాన్ ఏమేంటంటే నడవడం మానేసి కూర్చోవడం మొదలెట్టాడు. ఇది ఇంకా చాలా దారుణం అయింది. సో అప్పటి వరకు ఎవల్యూషన్ ఎలా ఉంది అంటే వేటాడడం, అవి ఇవి వేటాడడం, చిన్నగా గింజలు తినడం, సో ఇట్లాంటివి ఉండేవి. ఇప్పుడు కంప్లీట్ గా మారిపోయింది. మనిషి కూర్చొని తినడం అలవాటు అయిపోయింది. ఇది చాలా డేంజర్. ఓకే, యాక్చువల్గా మ్యాన్ ఈజ్ నాట్ సపోజ్ టు సిట్. మ్యానే కాదు, ఎవరైనా సరే వీఆర్ నాట్ సపోజ్ టు సిట్. బట్ ఈ రోజు నేను కూర్చొనే మాట్లాడుతున్నాను, మీరు కూర్చొనే వింటున్నారు. మనం మోడర్న్ లైఫ్ స్టైల్ అయిపోయిందంటే కూర్చొని తినడం, కూర్చొని మాట్లాడడం, కూర్చొని చేయడం అండ్ కూర్చొనే కష్టపడడం అయిపోయింది. ఈ రోజు చాలా మంది ల్యాప్టాప్ మీద వర్క్ చేస్తున్నారన్న, చాలా మంది డెస్క్ జాబులు చేస్తున్నారన్న, సో ఈవెన్ డ్రైవింగ్ జాబ్ చేసే వాళ్ళు కూడా కూర్చొనే చేస్తున్నారు. బట్ యాక్చువల్గా మ్యాన్ ఈజ్ నాట్ సపోజ్ టు సిట్. ఎవరు కూడా కూర్చోడానికి లేదు. మనం మన యొక్క మొబిలిటీ అనేది ఎప్పుడు పరిగెడుతూ ఉండాలి మన జీవన విధానంలో. యాక్చువల్గా గాడ్స్ క్రియేషన్ అది, బట్ మనం చాలా ఎవాల్వ్ అయిపోయాం, చాలా ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయింది. సో ఎప్పుడైతే మనిషి కూర్చోడానికి అలవాటు పడ్డాడో ఇంకా ఎక్కువ సమస్యలు వచ్చినాయి. సో ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా పండించే వాళ్ళు ఒకళ్ళు, ఇందాక ఎవరు చెప్పారు, పండించే వాళ్ళు ఒకళ్ళు, తినే వాళ్ళం ఎక్కువైపోయారు.
సో ఇంతకుముందు ఎవరి ఆహారం వాళ్ళే సంపాదించుకునే వాళ్ళు, బట్ ఇప్పుడు మన ఆహారం కొనుక్కుంటే వచ్చేస్తుంది. సో ఒకప్పుడు మనిషి ఆహారం పండ్లు, ఆ, కూరగాయలు, గింజలు, ఇట్లాగే చాలా న్యాచురల్ గా ఉండేది అనమాట. ఇవి తిన్నప్పుడు మనిషికి ఎటువంటి, అంటే ఇవే మెయిన్ ఆహారం అయినప్పుడు మనిషి ఎటువంటి ఆరోగ్య సమస్యలు కానీ అనారోగ్య సమస్యల జోలికి వెళ్ళలేదు, హెల్దీగా ఉన్నాడు. సో తేనె, ఇట్లాంటివన్నీ కూడా హెల్దీ ఫుడ్ వాళ్ళ మెయిన్ ఫుడ్ అయినప్పుడు మనిషి చాలా హెల్దీగా ఉన్నాడు కొన్ని వేల సంవత్సరాల క్రితం. ఎప్పుడైతే మనిషి కల్చర్ మారింది, అంటే కల్టివేషన్ మారింది, అంటే కల్టివేషన్ అనేది మిగిలిన ఎవరికి ఛాన్స్ లేదు, మనిషి ఒక్కడే కల్టివేషన్ నేర్చుకున్నాడు. అంటే తను తినే ఆహారాన్ని పండించుకోవడం, అలాగే వండించడం, అలాగే దాన్ని వేయించడం, దానికి ఉప్పు కారం యాడ్ చేయడం, ఇవన్నీ మనిషి క్రియేటివిటీ అనమాట. మిగిలిన జంతువులు ఏవి కూడా కూర వండుకోవాలి, అన్నం తినాలి, ఇలాంటివే అనుకో, వాటికి ఏది దొరికితే తినేస్తాయి. బట్ మనం ఏంటంటే దాన్ని ప్రాసెస్ చేయడం అనేది హ్యాబిట్ అయిపోయింది. ఆ ప్రాసెస్ చాలా పీక్స్కి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మన మోడర్న్ లైఫ్ స్టైల్లో ఏమున్నాయంటే కుర్కురేలు, లేస్, పిజ్జాలు, బర్గర్లు, చిప్స్, మంచూరియాలు, ఇలా బీర్లు, ఇవన్నీ కూడా కూల్ డ్రింక్స్ ఇవి అయిపోయినాయి. వీటిని అరిగించుకోవడం, వీటిని డైజెస్ట్ చేయడం చాలా కష్టం మన డైజెస్టివ్ సిస్టమ్. మన డైజెస్టివ్ సిస్టమ్ అయితే ఇలాంటి ఆహారాన్ని, కేక్లు, సో ఇలాంటి ఆహారాన్ని ప్రాసెస్ చేయడానికి అయితే మనం లేవు. జనరల్ గా మన డైజెస్టివ్ సిస్టమ్ దీనికోసం తయారు చేసింది కాదు. సో బట్ ఇది రాంగ్ ఫుడ్ మనం మన హెల్దీ బాడీకి ఇచ్చి మన బాడీని మనం డ్యామేజ్ చేస్తాం. మనం అనుకుంటున్నాం బతకాలంటే తినాలనుకుంటున్నాం, బట్ మనం ఏంటంటే ఉన్న సిస్టమ్ ని డ్యామేజ్ చేయడానికే చేస్తున్నాం అనమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక పెట్రోల్ కారులో కనుక కిరోసిన్ పోస్తే ఎంత దారుణంగా ఉంటుందో, కారు ఇంజన్ పాడైపోయి, సో లైక్ దట్ మన బాడీకి అవసరమైనది కాకుండా ఇలాంటి స్పైసీ ఫుడ్, ఇలాంటివన్నీ ఎక్కువ ప్రాసెస్ ఫుడ్ ఇస్తున్నాం. సో ఎక్కువ, సో పిజ్జాలు, కేక్స్, అలాగే డోనట్స్, కేక్స్, ఇంకా ఒకటి కాదు వందల కొద్ది రకాల ఫుడ్ ఐటమ్స్ మన బాడీలోకి వెళ్తాం. వీటి వల్ల మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గాను సఫర్ అవుతుంది. ఆ సఫరింగ్ మనం వెంటనే తెలియదు, కొద్ది రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత మనం ఎక్స్పీరియన్స్ అవుతాం. సో ఇప్పుడు ఆహారాన్ని ఎలా చేస్తున్నారంటే బాగా ఉడికించి, వేయించి, మండించి, మంట మీద పెట్టి, దాని మీద మంట వేసి, బాగా కాల్చి, దాంట్లో ఎసెన్స్ కలిపి, రంగులు కలిపి, ఫుడ్ కలర్స్ కలిపి, రకరకాల టేస్టింగ్ మెథడ్స్ యాడ్ చేసి ఫుడ్ని ఎలా చేయకూడదో అలా నాశనం చేసి మరి మన బాడీలోకి పంపిస్తుంది. అంటే ఫుడ్ని కిల్ చేస్తున్నాం, ఆ ఫుడ్ మనల్ని కిల్ చేస్తుంది. అది గుర్తుంచుకోండి. ఎప్పుడైతే మనం బతికి ఉన్న ఫుడ్ తినకుండా డెడ్ ఫుడ్ తింటున్నాం. బతికి ఉన్న ఫుడ్ అంటే జీవం ఉన్న ఫుడ్, అంటే మనం తిన్న ఫుడ్లో వాటర్ ఉంటే అది జీవం ఉంది. సపోజ్ మీరు ఒక కూరగాయ తిన్నారు, ఒక కీర దోస, ఒక క్యారెట్ తిన్నారు, దాంట్లో వాటర్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. బట్ ఎప్పుడైతే దాన్ని బాగా మనం డీప్ ఫ్రై చేసేసుకొని, లేదంటే రకరకాలుగా ఆ క్యారెట్ హల్వా చేసి తినే వాళ్ళు ఉన్నారు, లేదంటే రకరకాలుగా ఫ్రైడ్ రైస్ అని రకరకాలుగా మనం ఏదైతే ఉడికించి, వేయించి, మండించి దాన్ని ప్రాసెస్ చేస్తున్నాం, దాంట్లో వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది. సో వాటర్ పోయింది అంటే దాంట్లో పోషకాలన్నీ కూడా ఎగిరిపోతాయి. సో డీప్ ఫ్రైలు తినడం, వెజిటబుల్స్ లో కూడా ఇలాంటి అలవాటు అయిపోయిన దగ్గర నుంచి మన డైజెస్టివ్ సిస్టమ్ ని మనం డ్యామేజ్ చేస్తాం. సో అలా అని చెప్పి తినడం మానేమంటారా అంటే, మనం ఏం తింటున్నాం ఫస్ట్ మీరు తెలుసుకుంటే, తినేటప్పుడు కొంచెం కాషియస్ గా తినాలి. ఎంత హెర్బలైఫ్ న్యూట్రిషన్ మీరు ఇచ్చినా, ఓకే, హెర్బలైఫ్ న్యూట్రిషన్ ఇస్తారు. కొంతమంది బజ్జీలు, పునుగులు, పూరీలు, అదేంటే తినడానికే, బతకడానికే తింటున్నాం, సారీ తినడానికే బతుకుతున్నాం అన్నట్టుగా కొంతమంది చేస్తూ ఉంటారు. ఇలాంటి ఆయిల్స్ వాడుతూ ఉంటారు. పచ్చళ్ళు, నిల్వ చేసినవి ఇక చెప్పాల్సిన పని లేదు, ఇంట్లో చేస్తున్నాం కదా అని చెప్పి హోమ్ ఫుడ్స్, పులిహారలు. సో ఇంకా పండగ వచ్చిందంటే చెప్పాల్సిన పని లేదు. అయితే మీరు తినే ఆహారం ప్రతిది కూడా 3 స్టేజెస్ దాటి రావాలి. ఒకటి, మీరు తినే ఫుడ్ బ్రేక్ డౌన్ అయ్యి, స్టమక్ లో బ్రేక్ డౌన్ అయ్యి ఇంటెస్టైన్స్కి వెళ్ళి డైజెషన్ అవ్వాలి, అంటే అది పచనం కావాలి. తర్వాత అబ్జార్ప్షన్ జరగాలి, అంటే మీరు తీసుకున్న ఆహారంలోని పోషకాలు బాడీ యూజ్ చేసుకోవాలి. మూడోది, మనం ఆహారం అబ్జార్బ్ అయిన తర్వాత మిగిలిన వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎలిమినేషన్ గురవ్వాలి. అంటే మనకి జీర్ణం అయిపోయి వ్యర్థాలుగా బయటికి రావాలి, అంటే మన మోషన్ రూపంలో బయటికి రావాలి. ఇది ప్రాసెస్. ఓకే, ఇది జనరల్ గా జరగాలి. బట్ ఈ ప్రాసెస్ అంతా కూడా పర్టికులర్ గా జరుగుతుందంటే మనం తినే ఫుడ్ని బట్టి, మనం తినే టైంని బట్టి ఉంటుంది, అంటే తినే పద్ధతిని బట్టి కూడా ఉంటుంది. అందరూ ఫాలో అవుతున్నారు? కొంతమంది
ఏదో రేడియో వింటున్నట్టుగా రేడియోలో పాటలు వస్తుంటే ఎవరి పని అది చేసుకుంటూ వింటున్నట్టుగా ఉన్నారు. చాలా మంది వీడియో మోడ్ ఆఫ్ లో ఉన్నారు. దేర్ కోహోస్ట్ ఒకసారి చూడండి. యాక్చువల్గా నిన్న అభిష్ సార్ మంచి మాట చెప్పారు. భయం ఉండాలి, హెల్త్ అంటే భయం ఉండాలట. మనకి హాస్పిటల్కి వెళ్తేనే భయపడుతూ ఉంటాం డాక్టర్ గారిని కలవడానికి. ఒక 5 నిమిషాల అపాయింట్మెంట్ కోసం చాలా కష్టపడుతూ ఉంటాం. బట్ ఇక్కడ హెల్త్ గురించి నేర్పిస్తున్నారు, అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తున్నారు, కానీ ఇక్కడ భయం లేదు. వీడియో మోడ్ ఆఫ్లో ఉన్నాం అంటే నేను ఎవరిని విమర్శించట్లేదు, బట్ చెప్తున్నా ఎవరికి వాళ్ళకి అలర్ట్నెస్ ఉండాలి. అప్పుడే మీకు అబ్జర్వ్ అవుతుంది, అంటే చెప్పే సబ్జెక్ట్ కూడా అబ్జర్వ్ అవుతుంది. మళ్ళీ ఈ టాపిక్ మీకు వచ్చిందో రాదో తెలియదు, ఎవరైనా చెప్తారో లేదో నాకు తెలియదు, సో మళ్ళీ రిపీట్ అవుతుందో లేదో తెలియదు. మరి వై ఆర్ యూ వేస్టింగ్ యువర్ వాల్యుబుల్ టైం? వీడియో మోడ్ ఆన్లోకి రావాలి అందరూ, ఎవ్రీవన్. ముఖ్యంగా 3 స్టేజెస్ ఉంటాయి. ఓకే, 3 స్టేజెస్లో నెంబర్ 1 డైజెషన్ అవ్వాలి, అబ్జర్వ్ అవ్వాలి, అంటే శోషించుకోవాలి, లోపలికి బాడీలో ఉన్న పోషకాలు బాడీకి అందాలి. ఆ తర్వాత ఎలిమినేషన్ అవ్వాలి, అంటే బయటికి విసర్జించబడాలి. ఇవన్నీ జరిగితే మంచిది. ఇది ప్రతిరోజు జరగాలి, ప్రతిరోజు జరగాలి. ఓకే, అయితే ఇవన్నీ కూడా 100% జరగట్లేదు. దానికి కారణం మనం తినే ఫుడ్ మారిపోయింది, మన తినే ఫుడ్ టైమింగ్స్ మారిపోయినాయి, మనం తినే విధానం పద్ధతులు కూడా మారిపోయినాయి. ఓకే, లెట్ us see ఏమేమి మిస్టేక్స్ చేస్తున్నాం నేను చెప్తాను. చాలా మంది చేస్తున్నాము, వాటిని కొంచెం మనం ఇది చేద్దాం. సారీ, రైట్. కేరింగ్ అవుతుందా? సో కనిపిస్తుంది కదా మీకు, ఇది మనకి మామూలుగా బైజూస్ అని చెప్పేసి స్కూల్ పిల్లలకి నేర్పిస్తారు. అఫ్ కోర్స్ మనం కూడా ఏదో నేర్చుకోవాలి. మనం తిన్న ఆహారం పూర్తిగా బయటికి రావడానికి 12 రకాల ఆర్గన్స్ సపోర్ట్ చేస్తాయి. చూడండి, 12 రకాల స్టాఫ్ ఉంటేనే ఒక బ్యాంక్ ఎలా పనిచేస్తుందో, ఒక బ్యాంక్ పనిచేసిద్ది, ఒక పోస్ట్ ఆఫీస్ పనిచేసిద్ది. అట్ ద సేమ్ టైం మన బాడీలో 12 రకాల ఆర్గన్స్ కలిసి పనిచేస్తేనే ఖచ్చితంగా ఈ మనం తిన్న ఫుడ్ అనేది డైజెషన్ అవ్వడం కానీ ఎలిమినేషన్ అవ్వడం కానీ జరుగుతుంది. అదర్వైజ్ ఈ 12 రకాల్లో ఏది రెస్ట్ లో ఉన్నా, ఏది స్ట్రైక్ చేసినా, ఏది సెలవులో ఉన్నా కష్టమే. ఈ 12 రకాల ఆర్గాన్స్ కి సపోర్ట్ చేసేలా మనం తింటున్నామా, ఈ 12 రకాల ఆర్గాన్స్ ని మనం ఇబ్బంది పెడుతూ తింటున్నామా అనేది ఈ రోజు మనం తెలుసుకుందాం. అందులో నెంబర్ 1 మౌత్, నోరు. నోటితోనే తినేది, అందరం నోటితో తింటాం. రెండోది టీత్. మనం తీసుకునే జీర్ణ వ్యవస్థ ఎక్కడి నుంచే స్టార్ట్ అయింది, అంటే నవలడం దగ్గర నుంచే స్టార్ట్ అయింది. చాలా మంది ఏమనుకుంటారంటే లోపలికి వెళ్ళిన తర్వాత కడుపులో అరిగిద్దా లేదు, ఇక్కడే అరిగించుకోవాలి. 30% మన ఆహారం టీత్ దగ్గరే అరిగేలాగా బాగా నవిలి తినాలి. అలాగే సెలైవరీ గ్లాండ్స్, అంటే మన నాలిక మీద ఉంటాయి చూసారా, వాటిని ఏమంటారు, లాలాజలం అంటారు. ఈ లాలాజలం అనేది ఒక ఆరోగ్యవంతుని శరీరంలో ఒక రోజుకి 1.5 లీటర్ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే మీరు ఉమ్మేసి పక్కన పెడితే అది మహా అయితే ఒక 10 గ్రాములు 15 గ్రాములు ఉంటుంది. కానీ నిజానికి ఆరోగ్యంగా ఉన్న మనిషికి 1.5 లీటర్ లాలాజలం ఊరుతా ఉంటుంది. అది చాలా మంచిది కూడా, దానివల్ల చాలా బెస్ట్ యాంటీసెప్టిక్ గా పనిచేస్తుంది. దాని గురించి కూడా నేను చెప్తాను ఇంకా క్లియర్ గా. తర్వాత ఫారింగ్స్ అంటారు, అంటే మన గొంతు ఉంది చూసారా, గొంతు దగ్గర ఒక గిలకలాగా ఉంటుంది. మనం తిన్న ఆహారం వచ్చినప్పుడు అది ఇలా పైకి లేస్తుంది, ఆహారం లోపలికి వెళ్తుంది, మళ్ళీ మూసుకుపోతుంది. సో అది గిలకలాగా ఉంటేనే అది ఓపెన్ అవుతుంది అన్నమాట. ఓపెన్ అయ్యి ఆహారం లోపలికి పంపిస్తుంది. ఎక్కడ పంపిస్తుంది అంటే ఒక గొట్టంలో ఉంది చూసారా, నోటి దగ్గర నుంచి కిందకి ఒక గొట్టం ఉంది. ఆ గొట్టాన్ని ఈసోఫాగస్ అంటారు. ఓకే, సో ఈసోఫాగస్ అంటారు. సో ఆహార నాళిక అని చెప్పి పిలుస్తారు తెలుగులో. సో తర్వాత అది లివర్ కొన్ని రకాల జ్యూస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, అంటే ఫ్యాట్ ని కట్ చేయడానికి, కైమా చేయడానికి, అంటే మనం తిన్న ఆహారం బాగా ముక్కలు చేయడానికి లివర్ బైల్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే స్టమక్ లో యాసిడ్ రెడీ అయింది, హైడ్రోక్లోరిక్ యాసిడ్. అది తిన్న ఆహారాన్ని పూర్తిగా నీరులాగా మార్చేస్తుంది. అంటే మనం ఏదన్నా ఫుడ్ ఘన పదార్థంలో తింటే అది పూర్తిగా ద్రవ పదార్థం అయ్యేలాగా దాన్ని పూర్తిగా చేస్తూ ఉంటుంది అనమాట, పచనం చేస్తుంది. తర్వాత ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ రెడీ అయింది, ఇన్సులిన్ రిలీజ్ అయింది, అంటే పిండి పదార్థాలని ప్రోటీన్ని సపరేట్ చేసింది అనమాట ప్యాంక్రియాస్. ఆ తర్వాత వ్యర్థాలన్నీ కూడా, అంటే ఏవైతే ఉన్నాయో స్మాల్ ఇంటెస్టైన్స్ కి లార్జ్ ఇంటెస్టైన్స్ కి, తర్వాత మనకి మోషన్కి వెళ్తాం చూసారా, మోషన్ ద్వారం, దాని లోపల ఉన్న పైప్ ని రెక్టం అంటారు, చివరిలో ఉన్న హోల్ ని యానస్ అంటారు. సో మల ద్వారం అనమాట. ఇది ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ లో మనం తిన్న ప్రతిదీ, అది మీరు పండు తినచ్చు, కేక్ తినచ్చు, పిజ్జా తినచ్చు, ఒక ముద్ద అన్నం తినచ్చు, ప్రతిదీ బయటికి రావాల్సిందే.
గుర్తుంచుకోండి, మీరు తిన్న ప్రతిదీ బయటికి రావాల్సిందే, లోపల ఉండడానికి లేదు. లోపల ఉందా చచ్చామే. ఎందుకని? లోపల ఉండడానికి ఏదీ లేదు. లోపల ఉన్న మనం పంపించిన ప్రతిదీ బయటికి రావాలి. అది గాలైనా, నీరైనా, ఆహారమైనా. బట్ గాలి చాలా ఈజీగా వెళ్ళిపోతుంది, చాలా ఈజీగా వచ్చేస్తుంది. హ్యాపీ ఆక్సిజన్ రూపంలో వెళ్తుంది, రక్తంలో కలిసిపోతుంది, బయటకు వచ్చేస్తుంది కార్బన్ డైఆక్సైడ్ రూపంలో. నీళ్ళు కూడా అంతే, నీళ్ళు తాగుతున్నాము, చక్కగా యూరినరీ ట్రాక్ ద్వారా ప్రాసెస్ అవుతుంది, కిడ్నీల ద్వారా ఫిల్టర్ అవుతుంది, బయటకు వచ్చేస్తుంది. బట్ ఫుడ్ మాత్రం రావట్లేదు, అదే ప్రాబ్లం. అదే ఫుడ్ రావట్లేదు. మనం ఏం తింటున్నామో అది లోపల అలా స్టోర్ అవుతుంది, పొట్ట సాగుతుంది, లేదంటే స్టోరేజ్ అయిపోతుంది, టాక్సిన్స్ లా తయారవుతుంది. సో ఇది చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. సో ఇక్కడ కొంచెం క్లియర్ గా ఇచ్చారు చూడండి. మౌత్ ఏం చేస్తుందంటే బిగినింగ్ ఆఫ్ డైజెషన్, జీర్ణ వ్యవస్థకి ఇది మొదటిది అంకురార్పణ. ఫుడ్ గ్రైండింగ్ చేసి ఫుడ్ ని మిక్సింగ్ చేస్తుంది చక్కగా నవిలేయడానికి. అలాగే ఈసోఫైగస్ అంటే మనం తిన్న ఫుడ్ ని స్టమక్ కి తీసుకెళ్తా ఉంటది. స్టమక్ ఏం చేస్తుందంటే తిన్న ఆహారాన్ని స్టోర్ చేసుకొని బ్రేక్ డౌన్ చేసి కొన్ని రకాల యాసిడ్స్ ని, ఎంజైమ్స్ ని రిలీజ్ చేపిస్తుంది. ఓకే, ఆ ఫుడ్ పూర్తిగా లిక్విడ్ లోకి స్టార్ట్ అవడం. అక్కడ నుంచి చిన్న ప్రేవులోకి వెళ్ళిద్ది, అక్కడ నుంచి పెద్ద ప్రేవులోకి వెళ్ళిద్ది. సో ఇట్లాగా మెల్లిగా యానస్ లోకి వస్తూ ఉంటాయి. ఓకే, ఇది మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కనిపిస్తుంది చూసారా, క్లియర్ గా ఉంది. ఒకవైపు ఏమో ఎల్లో కలర్ లో మొత్తం ఇది. ఈ ఎల్లో కలర్ లో ఉన్నది ఎవరిది అంటే మనదే. ఈ రోజుల్లో ఎవరైతే పొద్దున్న లెగిస్తే ఇడ్లీలు, పూరీలు, దోశలు, చపాతీలు, ఉప్మాలు, అలాగే వేయించిన వేపుళ్ళు, చికెన్లు, మటన్లు, ఇక మాట్లాడితే బయట ఫుడ్ తినేవాళ్ళు, ఈ రైట్ హ్యాండ్ సైడ్, సారీ నాకు రైట్ హ్యాండ్ సైడ్, మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎల్లో కలర్ లో చూసారా, అలా తయారైపోతుంది. అంటే డైజెస్టివ్ సిస్టమ్ మొత్తం కూడా ఫుల్ గా డ్యామేజ్ అయిపోయి కొన్ని రకాల టాక్సిన్స్ తో, ఎక్సెస్ ఫ్యాట్ తో నిండిపోయి చాలా ఇబ్బంది పడుతుంది. సో మనం తిన్న దగ్గర నుంచి బయటికి వచ్చే వరకు దాన్ని ఎలిమెంటరీ కెనాల్ అంటారు. ఇది 30 feet ఉంటుంది. అంటే ఒక మనిషి 5 అడుగులే ఉంటాడు సాధారణంగా, కానీ తిన్న ఆహారం మాత్రం 30 అడుగులు ట్రావెల్ చేయాలి. అంటే మొత్తాన్ని ఒక స్కేల్ మీద పెడితే, ఈ లెంత్ మొత్తాన్ని చిన్న ప్రేవులని పెద్ద ప్రేవులని ఒక స్కేల్ మీద పెడితే 30 feet. ఎందుకు సార్ ఇవన్నీ చెప్తున్నారంటే, మీరు తిన్న ఆహారం 30 అడుగులు ట్రావెల్ చేయాలి. అది 30 అడుగులు ట్రావెల్ చేసేంత తేలిగ్గా లేదనుకోండి, హార్డ్గా ఉందనుకోండి, ఇక భగవంతుడే కాపాడాలి. సో ఆ ఫుడ్ మీ లోపలికి వెళ్ళి ఎక్కడైనా స్టక్ అయింది అంటే, బయట మీ ఇంట్లో ఏదన్నా కుళ్ళిపోయిన అరటిపండు, కుళ్ళిపోయిన ఏదైనా ఉంటే, కూరగాయ ఉంటే, అది ఎలా అయితే వాసన వచ్చేస్తుందో, ఏదైనా ఫుడ్ మీరు బయట పారైపోతే ఇంట్లో ఉంటే అది ఎలా స్మెల్ వచ్చేస్తుందో లోపల కూడా అంతే. అది బయటికి రాకపోతే లోపలే ఉండిపోతే కొన్ని రకాల పాయిజన్ గ్యాసెస్ ని, పాయిజన్ వాటిని రిలీజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి బీ కేర్ఫుల్. మీరు తిన్న ఆహారం ఖచ్చితంగా బయటకు వస్తుందన్న కన్ఫర్మేషన్ అయితేనే, న్యాచురల్ ఫుడ్ అయితేనే తినండి. అదర్వైజ్ మీరు తినే ఆహారం మీకు ఏమైనా డౌట్ కొట్టిందా, కొంచెం జాగ్రత్తగా మీరు ఆలోచించుకొని తినాలి. సో ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్, ఫస్ట్ ప్రాసెస్ ఏంటి అంటే నమలడంతో స్టార్ట్ అవుతుంది. ఏమవుతుంది? నమలడం. ముద్దని 32 సార్లు నమిలి తినాలి అంటారు పెద్దవాళ్ళు. ఎందుకనంటే ముద్దనంటే బాగా నమిలితే మనకి డైజెషన్ అవ్వడానికి ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. అందుకే దేవుడు పళ్ళు ఇచ్చాడు. దేవుడు మనకి పళ్ళు ఇచ్చాడు, మనకే కాదు చాలాటికి పళ్ళు ఇచ్చాడు. ఆ పళ్ళ వల్లే మనం ఆరోగ్యంగా ఉంటాం. చాలా మంది పళ్ళు వాడరు, ఊరికే తినగానే లోపల మింగేస్తారు. తింటారు, ముద్ద పెట్టుకుంటారు, మింగేస్తారు, ముద్ద పెట్టుకోవడం మింగేయడం, ముద్ద పెట్టుకోవడం మింగేయడం. ఈ రోజుల్లో చాలా మంది హడావుడిగా ఇంట్లో టిఫిన్ చేసుకొని ఆఫీస్కి పరిగెట్టాలి, స్కూల్కి పరిగెట్టాలి, ఇది చేస్తున్నారు, లోపల పెట్టేస్తున్నారు, చేస్తున్నారు, లోపల పెట్టేస్తారు. చిన్న పిల్లలకి నవిలే ఆహారం కాకుండా ద్రవ పదార్థాలు ఉన్న ఆహారం పెడతారు. మీకు ఐడియా ఉంది? ఎవరికి? సంవత్సరంలో పిల్లలకి పాలు కానీ లేదంటే ద్రవ పదార్థంలో కొన్ని ఇవి పంపిస్తాయి. నేను నవలాల్సిన పని లేకుండా, పళ్ళు లేవు కాబట్టి ఇస్తారు. మనం నవలాల్సిన చాలా ఉన్నాయి, కానీ మనం నవ్వులుతున్నామా? టీవీ చూస్తూ తినేవాళ్ళు ఉన్నారు, మాట్లాడుతూ తినేవాళ్ళు ఉన్నారు, లేదంటే ఇంకేదో ఆలోచిస్తూ తినేవాళ్ళు ఉన్నారు. ఈ ఆలోచనలో అవి ఉండడం వల్ల మైండ్ బిజీగా ఉన్నప్పుడు పళ్ళకి పని ఉండదు, పళ్ళు నవిలి నవలక పంపిస్తూ ఉంటాయి. సో కాబట్టి పూర్తిగా కట్ డౌన్ అవ్వకపోతే అది ప్రాసెస్ కష్టమైపోతుంది. అలాగే తినే ముందు వాసన చూడాలి. వాసన చూసినప్పుడు కొన్ని రకాల ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి. వాసన చూస్తే మీ నాలుక మీద లాలాజలం చక్కగా ప్రొడ్యూస్ అవుతుంది. మీరు తిన్న ఆహారం అరుగుదలకి అది బాగా సపోర్ట్ అవుతుంది. వాసన లేని ఆహారం తినద్దు. సో మీరు ఫ్రెష్ ఫ్రూట్స్ తినేటప్పుడు అవి మంచి స్మెల్ వస్తాయి, చూస్తాం. అయితే మీరు కొంతమంది అనుకుంటారు, సార్ ఉప్పు కారాలు వేసినా మంచి వాసనలు వస్తాయండి. సో వస్తాయి, స్పైసీగా ఉంటాయండి, బట్ అవి ఘాటైన వాసనల వల్ల మన బ్రెయిన్ డీయాక్టివేట్ అవుతుంది, అంటే అది ఓపెన్ అవుతుంది. మన బాడీలో ఎంజైమ్స్ ఘాటైన వాసన కాకుండా చాలా తేలికైన వాసనలు, సువాసనలు రావాలి.
సో అందుకనే మనం ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ప్రతి ఫ్రూట్ కి ఒక సపరేట్ స్మెల్ ఉంది, సపరేట్ కలర్ ఉంది, సపరేట్. సో మనం తినే ఆహారాన్ని మంచి స్మెల్ వచ్చేలాగా, అందుకే మనకి ఫ్రూట్ ఫ్లేవర్స్ చాలా ఉన్నాయి, స్ట్రాబెర్రీ ఫ్లేవర్, మ్యాంగో ఫ్లేవర్, ఆరెంజ్ ఫ్లేవర్. సో తీసుకునేటప్పుడే మంచిగా మీరు ఎక్స్పీరియన్స్ అవుతూ దాన్ని వాసన చూస్తూ తినాలి. లైసోజైమ్ అంటారు. అంటే మీరు తినే ముందు ఆలోచించండి, ఒక్క నిమిషం ఆలోచించండి, మీ నోట్లో లాలాజలం తయారైంది అంటే మీరు తినే ఆహారం మంచి ఆహారం అండ్ మీ బాడీకి అది బాగా హెల్ప్ అవుతుంది. ఇది యాంటీసెప్టిక్ గా కూడా పనిచేస్తుంది. మీరు గమనించే ఉంటారు చాలాసార్లు కుక్కలు కానీ, గేదెలు కానీ, ఆవులు కానీ మీరు గమనిస్తే వాటికన్నా పుండ్లు అయితే వాటితో నాలికి పెట్టేవి ఇలా అంటూ ఉంటాయి. అవి మనకిలాగా పుండ్ల మీద ఏ ఆయింట్మెంట్ లో రాయో నాలుగుతో ఇలా అంటూ ఉంటే చాలా ఆటోమేటిక్ గా అవన్నీ కూడా క్లియర్ అవుతా ఉంటాయి. ఈ గేదెలు పెంచే వాళ్ళకి చాలా ఐడియా ఉంటుంది. ఎందుకంటే వాటికి పాపం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా గీరుకున్నప్పుడు రక్తం వస్తూ ఉంటే నాలుగుతో అలా అంటే చాలు ఆటోమేటిక్ గా వాటి సెట్ అయిపోతా ఉంటాయి. లైసోజైమ్ లో యాంటీసెప్టిక్ క్వాలిటీస్ ఉన్నాయి. ఓకే, సో ఇది లాలాజలంలోనే మంచి మెడిసిన్ కూడా అన్నమాట. మనం తినే ఆహారాన్ని నిలబడి లేదా కూర్చొని నిలబడి తినకూడదు, కూర్చొని తినాలి. మన బాడీ ఇలా ఉండి కూర్చొని తినాలి. చాలా మంది పడుకొని తింటా ఉంటారు, అది కరెక్ట్ కాదు. అలా తింటే ఏమవుతుందా మళ్ళీ తిరిగి రివర్స్ అయిపోతుంది, పెరిస్టాల్సిస్ అంటారు. అది తిరిగి వచ్చేస్తే మనకు పొలవారినట్టు ఉంటుంది. మనం ఎక్కడో ఆలోచిస్తూ తినే వాళ్ళకి, ఫోకస్ లేకుండా తినే వాళ్ళకి ఇట్లాగా మనకి పొలం అంతా ఉంటుంది, అది చాలా ప్రమాదం. సో మనం తిన్న ఫుడ్ లోపలికి వెళ్ళాలి కానీ రివర్స్ రాకూడదు. సో మనం తిన్న ఆహారం ఇలా స్టమక్ లోకి వెళ్తుంది. అక్కడ చూడండి ఒక లిక్విడ్ లాగా ఉంది. ఆ లిక్విడ్ ఏంటి అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటాం. ఇది చాలా పవర్ఫుల్, అది యాసిడ్ అన్నమాట. ఈ యాసిడ్ కనుక మనకి మనం అనుకుంటాం కదా, యాసిడ్ ఎక్కడైనా ఉంటే అది దేనైనా కాల్చేస్తుంది. సో ఎలా కాల్చేస్తుంది అంటే మొహం మీద పడితే మొహం కాలిపోయింది అంటారు సరే, అలాగా ఏ వస్తువు మీద యాసిడ్ పోస్తుంటే ఆ వస్తువు మొత్తాన్ని తినేస్తుంది. మరి అలాంటి ఈ యాసిడ్ ఇంత పవర్ఫుల్ యాసిడ్ ఇది, మీరు రాళ్ళు వేసినా సరే రాళ్ళు కూడా కరిగిపోతాయి. యాసిడ్ రాళ్ళు వేసినా రాళ్ళు కూడా కరిగిపోతాయి అన్నమాట, అంత పవర్ఫుల్. మరి భగవంతుడు ఇచ్చిన ఇంత పవర్ఫుల్ యాసిడ్ మన స్టమక్ లో ఉంటే మన స్టమక్ ఎందుకు కాలిపోవట్లేదు అంటే దానికి మ్యూకస్ మెంబ్రైన్ అని చెప్పేసి భగవంతుడు ఇచ్చిన సృష్టి ఏంటి అంటే దాని చుట్టూతో ఒక గోడలా ఉంది చూసారా, అది ఆ యాసిడ్ మన పొట్టని కాల్చకుండా కాపాడుతుంది. అది ఒక స్టీల్ లాగా పనిచేస్తుంది అన్నమాట. సో అది లేకపోతే కనుక మనిషి ఆ హైడ్రోక్లోరిక్ యాసిడ్ తో చాలా ఇబ్బంది పడతాడు. అది కావాలి, ఇది కావాలి. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏమో మనం తిన్న ఆహారాన్ని పచనం చేయడానికి కావాలి. ఆ క్లోరిక్ ఏదైతే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉందో ఆ యాసిడ్ నుంచి మనల్ని కాపాడుకోవడానికి లోపల మ్యూకస్ మెంబ్రేన్ ఉంది. చూడండి, తల్లిదండ్రులు మనం పుట్టడానికి ముందే మన కోసం అన్ని రెడీ చేసి ఉంచుతారు. ఏది ఆట బొమ్మలు, అలాగే తిండికి కావాల్సిన అన్ని రెడీ చేసి పెడతారు. అలా భగవంతుడు మనం తినే ఆహారం ఎలా ఉన్నా సరే అవన్నీ ముందు రెడీ చేసి పెట్టాడు. లోపల మీకు పచనం చేయడానికి రెడీ చేశాడు, దాని నుంచి కాపాడుకోవడానికి రెడీ చేశాడు. ఇంత మంచి క్రియేషన్ ని మనం చేతులుగా నాశనం చేసుకుంటున్నాం. ఎందుకు అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఫుల్ గా ఉన్నప్పుడు మనం తినాలి, బట్ అది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత తింటాం. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే మా ఇంట్లో మా అబ్బాయి స్కూల్కి వెళ్ళాలండి, మా అమ్మాయి బయటికి వెళ్ళాలి, నేను మా వారు ఆఫీస్కి వెళ్ళాలి, అన్నీ అయిన తర్వాత నేను తింటానంట 10ంటికి 11ంటికి. ఈలోగా లోపల ఉన్న హైడ్రోక్లోరిక్ యాసిడ్ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మీరు ఫుడ్ తింటారు, అది పూర్తిగా పచనం కాదు, అరాకొరాగా ఉంటుంది ఆహారం. సో మీకు లేనిపోని సమస్యలు, అది రక్తంలో కలవదు అండ్ అందులో ఉన్న పోషకాలు అబ్జార్బ్ అవ్వవు, పూర్తిగా మోషన్ సరిగా అవ్వదు. సో బరువు పెరుగుతూ ఉంటారు, హెడేక్లు వస్తూ ఉంటాయి అండ్ బాడీ అంతా చిరాకుగా ఉంటుంది. లేట్ గా టైం తినడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నాం. లేట్ గా బ్రేక్ఫాస్ట్ చేయడం వల్ల, లేట్ గా మధ్యాహ్నం భోజనం చేయడం వల్ల, లేట్ గా తినడం వల్ల. అది తినేది ఏదో రాంగ్ ఫుడ్ అయినా రైట్ టైంలో తినొచ్చు కదా. ఉదయం 7:30 నుంచి 9 లోపు మీరు ఎందుకు బ్రేక్ఫాస్ట్ చేయరు? అదేంటే మాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరండి, మాకు కుదిరినప్పుడు తింటున్నామండి. మధ్యాహ్నం కూడా చాలా మంది వ్యాపారంలో ఉన్నామండి, బేరం టైము 2ంటికి తినాలంటే మాకు అవ్వదు, ఉద్యోగస్తులాగా 3ంటికి 4ంటికి తినే వాళ్ళు ఉంటారు. ఒక రకంగా మనం తినే ఆహారమే మనకి పాయిజన్ అవుతుంది. ఆ ఆహారం కనుక బయటికి రాకపోతే అదే పాయిజన్ అవుతుంది. ఎక్సెస్ మిగిలిపోయిందంటే అది విషంతో సమానం. ఓకే, మీరు గమనించారు రాత్రి కూడా చాలా మంది 9ంటికి 10ంటికి 11ంటికి కూడా తినేవాళ్ళు ఉన్నారు. ఇది కల్చర్ అయిపోయింది. అదేమంటే మనకి సమస్య రానంత వరకు, బండి నడిచినంత వరకు బాగానే ఉంటుంది. సో బండి ఆగిపోయిన తర్వాత, బండి బ్రేక్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ బాధలు. ముందుగానే జాగ్రత్త పడాలి. సో ఏ సమస్య రాకుండా మనం జాగ్రత్త పడితే హెల్త్ని కాపాడుకుంటా ఉన్నాం. సో మీరు ఒకటి ఊహించండి, ఒక కుండలో అన్నం, పప్పు, కూర, పచ్చడి, పెరుగు అన్ని వేసేసి, అన్నం కూడా వేసేసి దానికి మూత పెట్టి
ఆ కుండకి ఒక తుండు లాంటిది గుడ్డ ఒకటి కట్టేసి గాలి వెళ్ళకుండా పక్కన పెట్టండి. ఒక 3 days తర్వాత ఓపెన్ చేసి చూడండి ఏముంటది. ఒక ఆవకాయ జాడీలో పెట్టేస్తాం సార్, అలా జాడీ లాంటి కుండలో పెట్టేసి మీరు ఫుడ్ను కనుక పెట్టేస్తే ఏమైంది సాయి 3 రోజుల తర్వాత ఓపెన్ చేస్తే? స్మెల్ వచ్చేస్తుంది సార్, చెడు వాసన వస్తుంది. ఇంకా అది కుళ్ళిపోయినట్టు ఫంగస్ ఏర్పడుతుంది. ఇంకా ఇంకోటి వస్తుంది, పురుగులు వస్తాయా? పురుగులు కూడా వస్తాయి సార్, మెల్లిమెల్లిగా. పురుగులు ఎవరు వేసారు? ఆటోమేటిక్ గా ఫంగస్, అది ఆహారం అనేది చెడిపోయింది కదా సార్, దాని ద్వారా ఫంగస్ పురుగులు అంటే ఎక్కువ రోజులు దాన్ని నిల్వ ఉంచడం వల్ల క్లోజ్ చేసి పెట్టేస్తాం కదా, దాని వల్ల ఇది అవుతుంది సార్ మనకి. యాక్చువల్ గా ఆ కుండలో గనక మీ ఇంట్లో కూడా అంతే, మిగిలిపోయిన ఆహారం గనక 3 రోజులు ఉంది అంటే అది జట్టులో ఉన్న కుండలో ఉన్న పురుగులు వచ్చేస్తాయి. పురుగులు ఎవరు వేస్తారంటే ఆహారంలోని పురుగులు ఉన్నాయి. ఏదైనా ఆహారం గనక డైజెషన్ అవ్వకుండా లోపల ఉంది అంటే బయటైనా పురుగులు వస్తాయి, లోపలైనా పురుగులు వస్తాయి. అర్థమైందా? మీరు ఈసారి నుంచి లేట్గా తినేటప్పుడు గుర్తుంచుకోండి, మీరు తినే ఆహారం పురుగుల మయం అయ్యి అది మీ శరీరాన్ని ఎంత నాశనం చేస్తుంటే మీరు ఊహించలేరు. అలా పురుగులు వచ్చేసినాయి అంటే అది మీకు అక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి, లేదంటే డైజెషన్ అవ్వట్లేదని రకరకాలుగా ఛాలెంజెస్ అనమాట. సో ఎందుకని మనం మిగిలిన సిస్టమ్స్ అన్నిటిని డ్యామేజ్ చేస్తుందంటే ముందు లోపల ఉన్నదాన్ని ఎలాగైనా బయటికి పంపించడానికి బాడీ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. కానీ మనం దానికి రివర్స్ లో పనిచేస్తాం, నేచర్కి విరుద్ధంగా కుదిరినప్పుడు తింటాం. లేదంటే పని కట్టుకొని చాలా మంది సాయంత్రం ఒకసారి తింటారు, మళ్ళీ అర్ధరాత్రి ఒకసారి తింటారు, 10ంటికి 11ంటికి. అంటే మనమే నాశనం చేసుకుంటున్నాం. ఆ టైంలో మీరు తింటే ఆల్మోస్ట్ అన్ని ఆర్గన్స్ రెస్ట్ లో ఉంటాయి. రెస్ట్ లో ఉన్నప్పుడు మీరు ఫుడ్ ఇచ్చారు, అవి పని చేస్తాయా? పని చేయవు. ముఖ్యంగా హైడ్రోక్లోరిక్ యాసిడ్ లేనప్పుడు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇస్తారు. మధ్యాహ్నం 12:30 నుంచి 1:30 లోపే భోజనం చేయాలి. ఆ తర్వాత మెల్లిమెల్లిగా హైడ్రోక్లోరిక్ యాసిడ్ చల్లారిపోతా ఉంటుంది. సో కాబట్టి బీ కేర్ఫుల్, టైంకి తినండి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మ్యూకస్ లేయర్ మనల్ని కాపాడుతుంది. మీరు టైం తినకపోతే ఏమవుతుంది అంటే ఇలాగా కడుపులో నొప్పి రావడం, వామిటింగ్ రావడం, ల్యాక్ ఆఫ్ ఎపిటైట్, అంటే ఆకలి తగ్గిపోయింది, చివరికి ఆకలి చచ్చిపోద్ది. చివరికి తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆకలి చచ్చిపోయింది, కడుపు ఉబ్బరంగా అయిపోద్ది, కడుపు ఉబ్బిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇవన్నీ ఎందుకు వస్తాయంటే వేళకి తినకపోవడం, మనం తిన్న ఆహారాన్ని డైజెషన్ కానటువంటి ఫుడ్ ఇవ్వడం. అలాగే కొంతమందికి ఇలాంటి ఛాలెంజెస్ కూడా వస్తాయి అనమాట. డైజెషన్ సరిగా అవ్వకపోవడం వల్ల ఆ గుండెల్లో పెయిన్ వచ్చినట్టుగా మంటగా, అలాగే దగ్గు, అలాగే వామిటింగ్ సెన్సేషన్ రావడం, ఆ ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైపోవడం, డిఫికల్టీస్ వాలోయింగ్ అనమాట, మింగడానికి కష్టమే. ఇవన్నీ కూడా ఇబ్బంది పడతా ఉంటారు. సో లావు ఎక్కువైపోయి ఒబెసిటీలో. అంతేకాదు టైంలో తినడం వల్ల అండ్ ఎక్కువ స్పైసీ ఉన్న ఫుడ్ తినడం వల్ల, ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఫుడ్ తినడం వల్ల ఆ మ్యూకస్ మెంబ్రైన్ కూడా అది పూర్తిగా స్టమక్ని కూడా అది పుండులా ఏర్పడి అల్సర్లా తయారయ్యే ప్రమాదం ఉంది. ఒక్కసారి అల్సర్లు వచ్చినాయి అంటే చాలా ప్రమాదం. సో పుండ్ల మన నోటి మీద పుండు ఉంటేనే మనకి చాలా అనీజీగా ఉంటుంది. నోటి మీద చిన్న పుండు వస్తేనే అరే వేడి చేసింది, ఈ పుండు ఎలా పోయింది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం. మన బాడీలో ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే బాడీలో ఉన్న ప్రతి ఆర్గాను, ప్రతి సెల్ కూడా దాని మీద ఫైట్ చేయడానికి చూస్తుంది. మనం దాన్ని పట్టించుకోం. లోపల అల్సర్లు ఉంటాయి. ఆ అల్సర్ని కంట్రోల్ చేయడానికి బాడీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. నువ్వు ఎక్కువ స్పైసీ ఫుడ్ తినడం, ఎక్కువ కూల్ డ్రింక్స్ తాగడం అనేది వాటిలో ఉన్న యాసిడ్స్ అవి మన స్టమక్ని ఇలా ధ్వంసం చేస్తూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్త. సో తినే ముందు ఒకసారి దేవుడికి దండం పెట్టుకొని తినాలి. ఎందుకు అంటే మనం తినే ఆహారం మనం పూర్తిగా ఆరోగ్యాన్ని ఇవ్వాలి, అది పూర్తిగా బయటికి రావాలి, హెల్త్కి చాలా సపోర్ట్ చేస్తుంటారు. ప్రార్థన చేసుకొని తినడం మంచిది. చాలా మందికి ఈ కల్చర్ కూడా ఉంది. సో క్రిస్టియానిటీ కల్చర్లో కానీ, హిందూ కల్చర్లో కానీ, ముస్లిం కల్చర్లో కానీ తినే ముందు దేవుడికి దండం పెట్టుకొని తినమని చెప్తారు. సో ఇది చాలా మంచి కల్చర్. కానీ మనలో చాలా మంది ఎంతమంది చేస్తున్నాం తినేటప్పుడు కొంతమంది ముద్దన కళ్ళగత్తుకుని తింటూ ఉంటారు. ఎందుకంటే నువ్వు తినే ఆహారం నీకు సపోర్ట్ చేయాలి కానీ నీకు రివర్స్ లో పనిచేయదు. సో కానీ మనం తినే ఆహారం మనకి రివర్స్ లో అవుతుంది. కాబట్టి జాగ్రత్త. సో అలాగే ఈ ఆహారం నీ ప్లేట్కి రావడానికి ఎంతో మంది కష్టపడ్డారు, ఎంతో మంది శ్రమించారు, ఎంతో మంది చెమట చిందించారు, అప్పుడు కానీ నీ ప్లేట్లోకి అన్నం రాలేదు. సో దానికి ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరికీ మంచి జరగాలి, వాళ్ళ కుటుంబానికి బాగుండాలి, వాళ్ళ ఆకలితో పడుకోకూడదని చెప్పి కూడా మనం దేవుని కోరుకోవాలి. ఓకేనా? ట్రాజడీ అదే, మనం బాగానే ఉన్నాము, మనకి ఫుడ్ పెట్టిన అన్నదాతలు మాత్రం ఈరోజు ఆకలితో ఉన్నారు. అలాగే ముద్దని బాగా నమిలి తినాలి. 32 సార్లు నమిలి తింటేనే అది మనకి జీర్ణ వ్యవస్థకి సపోర్ట్ అవుతుంది. సో నిద్రపోయిన వెంటనే చాలా
తిన్న వెంటనే పడుకుంటారు. దీనివల్ల ఒబెసిటీ వస్తుంది, పొట్ట దగ్గర ఫ్యాట్ పెరుగుతూ ఉంటుంది. అది కరెక్ట్ కాదు. మనం తిన్న తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి కొంచెం దూరం నడవాలి. అలాగే మనం భోజనం చేయడానికి ముందు ఒక అరగంట ముందు ఒక గ్లాస్ నీళ్ళు తాగితే భోజనం చాలా బాగా అరుగుదల అవుతుంది. సో ఒక అరగంట ముందు నీళ్ళు తాగాలి, తినేటప్పుడు నీళ్ళు తాగకూడదు. గంట తర్వాత మళ్ళీ వాటర్ తాగడం స్టార్ట్ చేయాలి. సో చూడండి, చాలా మంది ఇలా అయిపోతున్నారు. కారణం ఏంటంటే మన స్టమక్ కి సాగే గుణం ఉంది. మీకు తెలుసా, మన స్టమక్ లో 1 లీటర్ ఫుడ్ మాత్రమే పట్టింది. 1 లీటర్ ఫుడ్ అంటే ఎంత చెప్పనా? ఒక మహా అయితే ఒక 5 నుంచి 10 ముద్దలు, 5 నుంచి 10 ముద్దలు. కానీ ఈరోజు మనం ఎన్ని ముద్దలు తింటున్నాం? ఎంత ఫుడ్ తింటున్నాం? దానికి అసలు లిమిట్ ఉందా? వేస్తున్నాం లోపల వేసేస్తున్నాం. 4 లీటర్ల వరకు ఫుడ్ అది అడ్జస్ట్ చేసుకుంటుంది. అంటే సాగుతా ఉంటుంది. చాలా మంది తినడానికి ముందు పొట్ట ఎలా ఉందో తిన్న తర్వాత ఇంత ముందుకు వచ్చి ఉంటుంది. అంటే వాళ్ళు అవసరానికి మించి తిన్నారని అర్థం. ఆ పొట్ట సాగే గుణం ఉంటుంది. అది సాగడానికి సాగిద్ది, కానీ అది పూర్తిగా పనిచేయడానికి మాత్రం కష్టం. ఎందుకంటే పీకల దాకా తినడం కరెక్ట్ కాదు. ఒక 80% ఫుడ్ ఉండాలి, 20% స్టమక్ లో గ్యాప్ ఉండాలి. అలా గ్యాప్ ఉంటేనే మీరు తిన్న ఆహారం అరుగుదలకి బాగా సపోర్ట్ అవుతుంది. దీన్ని ఒక మంచి పద్ధతి అంటారు. 80% ఫుడ్ ఉండాలి, 20% ఎయిర్ ఉండాలి. సపోజ్ మిక్సీలో మీరు ఏదైనా మిక్స్ చేద్దాం అనుకున్నారు, ఫుల్గా కంటెంట్ వేసేసి, అంటే ముక్కలు గిక్కలు అవన్నీ వేసి ఫుల్గా వేసి మిక్స్ చేస్తే అది గ్రైండ్ అవ్వదు. అలా కాకుండా మీరు ఒక 80% కంటెంట్ వేసి ఒక 20% ఎయిర్ ఉంచారు అనుకోండి, గాలి ఉంచితే అది చక్కగా గ్రైండ్ అయింది. అవునా కదా? అలాగే మన ఆహారం తినే ముందు ఒక అరగంట ముందు నీళ్ళు తాగమని చెప్పాను. తినేటప్పుడు వాటర్ తాగకూడదు. తిన్న తర్వాత ఒక గంట గ్యాప్ ఇచ్చి వాటర్ తాగాలి. ఎందుకంటే మిక్సీలో నీళ్ళు ఎక్కువ పోసారు అనుకోండి, ఇంకా గ్రైండింగ్ ఏం జరిగింది? ఎక్కడ ముక్కలు అక్కడే ఉంటాయి. రోట్లో రుబ్బేటప్పుడు కూడా ఎక్కువ నీళ్లు పోసేస్తే పిండి రుబ్బడం కుదరదు. ఎక్కడ పప్పు అక్కడే ఉంటుంది. మినపప్పు రుబ్బుతా ఉంటుంది చూస్తారా, అలాగే అనుకోండి. సో తిండికి ఒక రివర్స్ ఏంటంటే క్విట్ స్మోకింగ్. మీరు తినే ఆహారం బాగా జీర్ణం అవ్వాలంటే సిగరెట్ తాగేవాళ్ళు, ఆల్కహాల్ తాగేవాళ్ళు చాలా జాగ్రత్త. మీకు అసలు డైజెషన్ ప్రాసెస్ ని పూర్తిగా ధ్వంసం చేసేవి ఈ రెండు కూడా. అలాగే నడక చాలా అవసరం. ఎవరైతే బాడీకి నడక, ఫిజికల్ యాక్టివిటీ చేస్తారో వాళ్ళకి డైజెషన్ బాగా జరుగుతుంది. బాగా బాడీలో ఏ తిన్న ఆహారమైనా అరుగుదల ఉండాలంటే మీ బాడీని కొంచెం మూవ్ చేస్తూ ఉండాలి, మూవబుల్ గా ఉండాలి. సో చాలా మంది కూర్చొని ఉంటారు, ఇన్యాక్టివ్ గా ఉంటారు. పొద్దున టైం అయితే తింటారు, మధ్యాహ్నం టైం అయితే తింటారు, రాత్రి టైం అయితే తింటారు. టైంకి తింటారు కానీ కదలరు, నడవరు. సో ఇంకేం జరిగింది? లావ్ అవ్వడం తప్పితే. సో అలాగే తిన్న తర్వాత మామూలుగా రాత్రిపూట పడుకునేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తిరిగి పడుకోవడం వల్ల మన స్టమక్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీ. ఎందుకంటే స్టమక్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది. సో స్టమక్ లో ఉన్న ఆహారం అంతా కూడా పూర్తిగా అరుగుదలగా సపోర్ట్ అవుతుంది. మనకి గురుత్వాకర్షణ శక్తికి అభిముఖంగా ఉండకూడదు, అంటే ఆపోజిట్ లో ఉండకూడదు. రైట్ హ్యాండ్ సైడ్ తిరిగి పడుకుంటే కనుక ప్రాబ్లం అయింది. మీకు అక్కడ కనిపిస్తుంది చూస్తారా, గ్యాస్ట్రిక్ రావడానికి అవకాశం ఉంటుంది. అందుకే చాలా మంది పడుకొని రాత్రిపూట గుండె పోట్లు ఎక్కువ వస్తున్నాయి. కారణం రైట్ హ్యాండ్ సైడ్ తిరిగి పడుకుంటారు. అలాగే పడుకునే ముందు బాగా బర్రీగా తినేస్తారు. అది కూడా గుండె పట్టేయడానికి, గ్యాస్ బాగా పట్టేసి ప్రాణాలు పోవడానికి కూడా దారితీస్తుంది. బట్ బీ కేర్ఫుల్. కరెక్ట్ గా రాత్రి 10ంటికి తినగానే పడకేసేయడం అది రాంగ్. అది కూడా ఎటు పడితే అటు పడుకోవడం. మీరు తినడానికి నిద్రపోవడానికి మధ్యలో 3 గంటల గ్యాప్ ఉండాలి. అంటే 7 గంటల లోపు రాత్రి మీరు డిన్నర్ కంప్లీట్ చేస్తే 10 గంటల లోపు పడుకోవచ్చు. ఓకే, సో వన్ థింగ్ యూ మస్ట్ డూ ఆఫ్టర్ ఎవ్రీ మీల్. తిన్న తర్వాత కనీసం ఒక 72 అడుగులు అటు ఇటు నడవడం మంచిది. ఈ రోజు మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేయండి. భోజనం చేసిన తర్వాత ఒక 2 నిమిషాలు కూర్చొని తర్వాత ఒక 72 అడుగులైనా నడవండి. మీరు తిన్న ఆహారం పేగుల నిండా సాఫీగా సరఫరా అవడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఇవన్నిటితో పాటుగా మీరు తిన్న ఆహారం డైజెషన్ బాగా జరగాలంటే ఫైబర్ కాంప్లెక్స్ చాలా బాగా హెల్ప్ అయింది. యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ అని పిలుస్తారు హెర్బలైఫ్ లో. ఇందులో మంచిగా సపోర్ట్ అయ్యేటువంటి మినిమం మన బాడీకి కావాల్సిన మంచి పీచు పదార్థాన్ని ఇస్తుంది. చాలా మంది నాకు డైజెషన్ అవ్వట్లేదు అంటే దాని అర్థం అంటే మీరు తినే ఆహారంలో పీచు పదార్థం లేదని అర్థం. పీచు పదార్థం దేంట్లో ఉంటుంది చెప్పండి? నేచర్ నుంచి వచ్చిన ప్రతి ఆహారంలోనూ పీచు పదార్థం ఉంది. పండ్లలో ఉంది, కూరగాయల్లో ఉంది. కానీ దాన్ని ఎప్పుడైతే మనం ఉడికిస్తామో, వేయిస్తామో దాంట్లో ఉన్న పీచు పదార్థాలు చచ్చిపోతుంది. ఈవెన్ బియ్యంలో కూడా పీచు పదార్థం ఉంది. కానీ మనం ఏం చేస్తాం? బియ్యాన్ని పాలిష్ చేస్తాం, చేసి చెక్కేస్తాం. చెక్కేసిన తర్వాత ఏమవుతుంది? తెల్లటి బియ్యం వస్తుంది, మల్లెపూలాగా. ఆ బియ్యాన్ని తింటాం, అది పనికిరాని చెత్త. అసలైన ఆ పోషక విలువలు, అసలైన ఫైబర్ మాత్రం ఆ తౌడులో ఉంటుంది. ఆ తౌడు అంతా తీసుకెళ్లి ముద్దలుగా చేసి ఎవరికి వేస్తాం? ఎవరు తింటారు తౌడు?
పశువులకి దానా వేస్తాం, గేదెలకి ఆవులకి దానాగా వేస్తాం. అందుకే అవి చూడండి నడుస్తూ రోడ్డు మీద జమ్మని ఆ మోషన్ అయిపోతా ఉంటుంది, అది తెలియదు అసలు, అంత సాఫీగా అయిపోతుంది. అంత పెద్ద కాయం కానీ చాలా ఈజీగా మోషన్ అవుతుంది. మనం చూస్తే గట్టిగా 50-60 కిలోలు ఉండవు, కానీ మనం తినే ఆహారం బయటికి రావడానికి ముక్కాల్సి వస్తుంది. 30 సార్లు ముక్కినా రాని పరిస్థితి, ఏదో మమ అనిపించుకుంటూ బయటకు వస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఫైబర్ లేని ఆహారం మనం తింటున్నాం. మనం తినే బియ్యంలో ఫైబర్ లేదు, మనం తినే గోధుమలో ఫైబర్ లేదు, చచ్చిపోయింది. మైదాలో అస్సలు ఫైబర్ లేదు. సో ఇలా మనం తినే వేయించిన ఫుడ్ లో మొత్తం ఫైబర్ చంపేస్తున్నాం. కాబట్టి ఫైబర్ కోసం మనం స్పెషల్ గా సప్లిమెంట్ గా తీసుకోవాలి. ఇది మీరు వేడి నీళ్ళలో తీసుకోవచ్చు, లేదంటే షేక్ లో మిక్స్ చేసుకోవచ్చు. 5 గ్రాముల ఫైబర్ దీంట్లో దొరుకుతుంది. హ్యాపీగా సాల్యుబుల్ అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ ని మిక్స్ చేసుకొని తీసుకోవచ్చే. సూపర్ గా సపోర్ట్ అయింది, డైజెషన్ బాగా హెల్ప్ అవుతుంది. కొంతమంది దీన్ని సప్లిమెంట్ రూపంలో కూడా తీసుకోవచ్చు, డైటరీ ఫైబర్ గా బాగా హెల్ప్ అవుతుంది హెర్బల్ లైఫ్ లో. ఓకే, సో స్టెప్ 2 ఏంటంటే మీరు తిన్న ఆహారం బాడీకి బాగా అబ్జర్వ్ అవ్వాలి, అంటే పూర్తిగా శోషించుకోవాలి. అంటే తిన్న ఆహారం వంట పట్టాలి అంటారు. ఏమంటారు? వంట పట్టాలి అంటారు. మనం తినే ఆహారం బాడీకి వంట పడుతుంది అంటారా? చాలా మంది నేను మంచి ఫుడ్ తింటానండి కానీ నీరసంగా ఉంటుందండి, ఫ్రూట్స్ తింటానండి, వెజిటబుల్స్ తింటానండి, అలాగే డ్రై ఫ్రూట్స్ తింటానండి, నేను చాలా మంచి ఫుడ్ తింటానండి, రోజు పాలు తాగుతానండి, చికెన్ తింటానండి, అసలు నేను జంక్ ఫుడ్ తినండి, ఇంట్లో ఫుడ్ తింటానండి అంటారు. కానీ ఎప్పుడు చూసినా నీరసంగా ఉంటారు, ఒబెసిటీలో ఉంటారు, అనారోగ్యంలో పాలవుతూ ఉంటారు. రీజన్ ఏంటి అంటే మీరు తినే ఆహారం ఎంత గొప్పది అన్నది కాదు, మీరు తిన్న ఆహారం మీ బాడీకి వంట పడుతుందా లేదా, అబ్జర్వ్ అవుతుందా లేదా అని కూడా చెక్ చేసుకోవాలి. ఆ అబ్జర్వ్ అవ్వాలి అంటే మీ స్మాల్ ఇంటెస్టైన్ గురించి తెలుసుకోవాలి. అంటే చిన్న ప్రేవుల్లో దాదాపు 20 ఫీట్ ఉంటుంది. సో మేజర్ పార్ట్ ఇదే అనమాట. మనం తిన్న ఆహారం బాడీకి వంట పెట్టాలి, శోషించుకోవాలి అంటే చిన్న ప్రేవుల లోపల ఏముంటాయి అంటే వెల్లై అని చెప్పేసి ఇలాగ వేళ్ళ ఆకారంలో వెళ్ళే ఉంటుంది. సపోజ్ అది ఎలా హెల్ప్ అయింది అంటే మనం తిన్న ఆహారంలో పోషకాలని అది లోపల తీసుకొని మన రక్తంలో పంపించి రక్తం ద్వారా ప్రతి కణానికి అందిస్తుంది. అంటే మీరు తిన్న ఆహారంలో కాల్షియం ఉందా, ఇది పనిచేస్తేనే ఆ కాల్షియం మీ బాడీలోకి వెళ్ళింది. ఓకే, మీరు తిన్న ఆహారంలో ప్రోటీన్ ఉందా, ఈ వెల్లై పనిచేస్తేనే ప్రోటీన్ బాడీ తీసుకొని హార్మోన్స్ అందిస్తుంది, మజిల్స్కి ఇస్తుంది. మీరు తిన్న ఆహారంలో మంచిగా విటమిన్స్ ఉన్నాయా, అవి మీ ఆర్గాన్స్ కి పంపించాలి అంటే రక్తం ద్వారా ఈ వెల్లై పనిచేయాలి. ఒక రకంగా చెప్పాలి అంటే ఇవి పోస్ట్ మ్యాన్ అనుకోండి, మనం చాలా రకాల ఉత్తరాలు పోస్ట్ ఆఫీస్ లో వేసేస్తాం, అంటే మన నోట్లో వేసేస్తాం. కానీ పోస్ట్ మ్యాన్లు అందరూ స్ట్రైక్ లో ఉన్నారనుకోండి, ఏ ఉత్తరం కూడా చేరాల్సిన చోటికి చేరదు. ఆ చేర వేసేదే ఈ వెల్లై అనమాట. అంటే శోషణ శక్తి చాలా ఇంపార్టెంట్. సపోజ్ ఇప్పుడు నా జేబులో పెన్ ఉంది, ఇలా తీసుకుంటున్నాను, ఎందుకని ఈ వేళ్ల మధ్యన గ్యాప్ ఉంది కాబట్టి ఇలా తీసుకోగలుగుతున్నాను. అదే గనక నా చెయ్యి ఇలా ముడుచుకుపోయింది అనుకోండి, పెన్ను తీసుకోవడం సాధ్యపడదు. అంటే అబ్జర్వ్, అది దీన్ని తీసుకొని ఇలా రావడం కుదరదు. అదే వీటి మధ్య గ్యాప్ ఉంటే ఇలా అవుతుంది. సో వెళ్ళే మధ్య ఎప్పుడు కూడా ఇలా గ్యాప్ ఉండాలి, బట్ ఆ గ్యాప్ మొత్తం కూడా ఫుల్ అయిపోతుంది, అంటే అది మొత్తం కవర్ అయిపోతుంది మనం తినే ఫుడ్ వల్ల, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, ఎక్కువ ఆయిల్ ఉన్న ఫుడ్ తినడం వల్ల, ఎక్కువ జంక్ ఫుడ్ తినడం వల్ల వెళ్ళే మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. అందుకే మనకి చాలా మందికి ఎంత తిన్నా మంచి ఫుడ్ తిన్నా వాళ్ళకి వంట పట్టట్లేదు, అబ్జర్వ్ అవ్వట్లేదు. ఇది మీకు ఎలా తెలిసిద్ది అంటే మీ పొట్ట ఉబ్బుగా రావడం, వెయిట్ లాస్, కొంతమంది వెయిట్ లాస్ అవ్వరు, కొంతమంది ఎనీమియా అంటే రక్తంలో బలహీనత రావడం, నీరసం ఎక్కువగా ఉండడం, మజిల్ వేస్ట్ అవ్వడం, బాడీలో ఎక్కువ గ్యాస్ ఫామ్ అవడం, ఇవన్నీ కూడా మాల్ అబ్జార్ప్షన్ కి, అంటే మీరు తిన్న ఆహారం వంట పట్టట్లేదని చెప్పడానికి కొన్ని రకాల సిమ్టమ్స్ అన్నమాట. అలాగే లూజ్ మోషన్స్ అవ్వడం. సో మీరు హెర్బల్ లైఫ్ లో అలో డ్రింక్ అనే ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ ఉంది. ఇది ఎంతమంది టేస్ట్ చేశారో తెలియదు కానీ ఒకసారి టేస్ట్ చేస్తే మొత్తం వదిలిపెట్టాం, అంత సూపర్ టేస్ట్ ఉంటుంది, అంత సూపర్ గా పనిచేస్తుంది. ఇది మీరు రోజుకో 2 క్యాప్లు 3 క్యాప్లు మీ ఇష్టం, మీరు ఎంతైనా తీసుకోవచ్చు. ఇది తీసుకుంటే మీ ఇంటెస్టైన్స్ లో ఏదైతే ఉందో ఆ మకిలి మశానం మొత్తాన్ని క్లీన్ చేస్తుంది, చక్కగా క్లీన్ చేసి కడుపు చల్లగా ఉండేలా చేస్తుంది. ఇది ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తాగొచ్చు అనమాట. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మన హాలతో చెప్పినప్పుడు చెప్తా ఉంటారు, మేము హైడ్రేట్ లో అలో డ్రింక్ కలుపుకున్నాం, స్కిన్ బూస్ట్ లో అలో డ్రింక్ కలుపుకున్నాం, సూపర్ గా ఉంటుంది టేస్ట్. అండ్ మీకు అబ్జార్ప్షన్ పెరగడానికి బాగా సపోర్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరు ఒకసారి ట్రై చేయాలి, టేస్ట్ చూడాలి. పిల్లలు అయితే అసలు వదిలిపెట్టరు, బెస్ట్ కూల్ డ్రింక్ అనమాట. అలాగే కలబంద జ్యూస్, అది ఇది కలబందతో చేసినటువంటి సప్లిమెంట్. సో ఇది కూడా బాగా హెల్ప్ అవుతుంది, ఇమ్యూనిటీ బూస్టర్ గా హెల్ప్ అవుతుంది, మనం తిన్న ఆహారం అబ్జర్వ్ చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ న్యూట్రిషన్ షేక్ కూడా మీకు బాడీకి ఫుల్ గా వంట పడుతుందంటే నాకు డౌటే. ఎవరైతే షేక్ తాగుతున్నారు కదా అన్ని వచ్చేస్తాయంటే, షేక్ లో అన్ని ఉన్నాయి కానీ బాడీకి అన్ని అందాలి కదా. అవి అందాలి అంటే అలో ప్లస్ కూడా యాడ్ చేసుకుంటే మీకు పోషక విలువలు అన్ని బాడీకి బాగా అబ్జర్వ్ అవుతాయి.
సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మనం తిన్నాము, ఒంటికి పట్టింది, ఇక మిగిలిన వ్యర్థాలన్నీ బయటికి తోసేయాలా వద్దాం? తోసేయకుండా లోపల ఉంటే ఇంకా ఉందా? సో ఇంకా మన పెద్దనే గుర్తు రావాలి, అంటే పెద్ద ప్రేవులు అంటారు. ఆ పెద్ద ప్రేవులు ఎలాగైతే వాటిని బలవంతంగా బయటికి తోసేస్తారు అనమాట. సో దీనికి వాటర్ చాలా అవసరం, మంచినీళ్ళు బాగా ఇవ్వాలి ఎలిమినేషన్ కి. అలాగే మన పొత్తి కడుపు దగ్గర గట్ అనేది ఉంటుంది. అఫ్ కోర్స్ ఇలా ఎలిమినేషన్ అవుతా ఉంటది. గట్ అంటారు, అంటే ఇలాగ వెళ్ళే పైన ఉంటుంది అనమాట గట్ అని. ఈ గట్ అంటే ఇందులో గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా రెండు ఉంటాయి. ఈ బ్యాడ్ బ్యాక్టీరియా డామినేషన్ ఎక్కువైపోతుంది ఇప్పుడు. సో దాన్ని తగ్గించడం ఎవరి వల్ల కాదు. బట్ గుడ్ బ్యాక్టీరియాని మనం సప్లై చేస్తే బయట నుంచి సూపర్ గా మనకి గట్ అంతా ఫ్రీ అవుతుంది, గట్ క్లీనింగ్ అవుతుంది, అప్పుడు ఎలిమినేషన్ బాగా ఈజీగా ఉంటుంది. సో ఇది కూడా ఒక రకంగా మన బాడీలో ఉన్న పురుగులు అనమాట. నిజానికి ఇది మంచివే. మనం తిన్న ఆహారం అరగడానికి, బయటికి రావడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఇవే పురుగులు మనం చనిపోయిన తర్వాత మనల్ని తిన్న మొదలెడతాయి. ఓకే, రియల్లీ. సో వీటికి జీవం ఉంది, మనం చనిపోయినా సరే ఇవి జీవంతోనే ఉంటాయి. దేవుడు ఏం చేశాడంటే ఏదైనా సరే, మనమే కాదు, ఏదైనా చనిపోయిన తర్వాత అవి పురుగులు పట్టేసినాయి అంటారు. లోపల ఉన్న పురుగులే బయటకు వచ్చేస్తాయి అనమాట. అంటే తిన్న మొదలెట్టేస్తాయి, మన బాడీని పూర్తిగా తినేస్తాయి. సో అందుకనే మన శరీరాన్ని కళేబరం అంటారు కదా, దాన్ని తీసుకెళ్లి కాల్ చేయడం, పూర్తి చేయడం చేసేసి దాన్ని ఖననం చేసేస్తారు లేదా హననం చేసేస్తారు. ఎందుకంటే పురుగులు డామినేట్ అవుతాయి, అందుకే దానికి కొంత టైం కూడా పెడతారు. ఆ టైం దాటితే అవి ఇవైపోతాయి. అందుకే 24 hours లో ఐస్ బాక్స్ లో పెట్టేస్తారు అవి బయటికి రాకుండా. సో ఇవి మనం తిన్న ఆహారం యాక్చువల్ గా అరిగించడానికి హెల్ప్ అవుతాయి. అంటే మనం బతకడానికి ఏవైతే సపోర్ట్ అవుతాయో, మనం చనిపోయిన తర్వాత అవి మనల్ని తిని బతుకుతాయి. కాబట్టి జాగ్రత్త. సో ఈ గుడ్ బ్యాక్టీరియా చాలా అవసరం బాడీకి, బ్యాడ్ బ్యాక్టీరియా ఈ రెండు కూడా బ్యాలెన్స్డ్ గా ఉంటాయి. యాక్చువల్ బ్యాలెన్స్డ్ గా ఉండాలి. 80% గుడ్ బ్యాక్టీరియా ఉంటే 20% బ్యాడ్ బ్యాక్టీరియా ఉండాలి. బట్ ఇప్పుడు మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ స్పైసీ ఐటమ్స్ ఉండడం, ఎక్కువ కెమికల్స్ ఉండడం, ఎక్కువగా స్టోర్ చేసే ఇది ఉండడం వల్ల బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువైపోతుంది, గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోతుంది. సో అందుకనే మీకు గుడ్ న్యూస్ ఏంటి అంటే, ఆఫ్ కోర్స్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా దీని వల్లే వస్తూ ఉంటుంది. సో అన్హెల్దీ గట్టిగా సిగ్నల్స్ కొన్ని ఉన్నాయి. అదేంటి అంటే స్టమక్ అప్సెట్ అవ్వడం, లూజ్ మోషన్స్ ఎక్కువ అయిపోతా ఉండడం, గ్యాస్ ఫామ్ అయిపోవడం, పొట్ట బిర్రుగా అయిపోవడం, ఎప్పుడు చూస్తూ నీరసంగా ఉండడం. సో కాన్స్టిపేషన్ కానీ, డయేరియా కానీ, అంటే అయితే మోషన్ అవ్వకపోవడం, లేదంటే మోషన్ లూజ్ అయిపోవడం, ఊరికూరికనే లూజ్ మోషన్స్ అవుతా ఉండడం. సో ఇవన్నీ కూడా అన్హెల్దీ గట్టికి సిమ్టమ్స్ అనమాట. ఇవి మీరు ఎక్స్పీరియన్స్ చేయక మునిపే మంచి హెల్దీ బ్యాక్టీరియాని మీ బాడీకి అందించాలి. అందుకోసం మన హెర్బల్ లైఫ్ లో బెస్ట్ సప్లిమెంట్ ఉంది, సింప్లీ ప్రోబయోటిక్ అంటారు. ఇది కనుక టేస్ట్ చూస్తే, నాకు హెర్బల్ లైఫ్ లో ఉన్న అన్ని ప్రొడక్ట్స్ లోకి నా ఫేవరెట్ ప్రోడక్ట్ ఏదంటే సింప్లీ ప్రోబయోటిక్. ఇది తీసుకున్న వెంటనే వచ్చేటువంటి హెల్దీ మోషన్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలిసింది, అది చెప్పేది కాదు. వండర్ఫుల్ రిజల్ట్స్ ఉన్నాయి, మీరు కూడా ట్రై చేయొచ్చు. ఓకేనా? సో సార్, నేను ఈ 3 ప్రొడక్ట్స్ ని ఎక్స్పీరియన్స్ చేశాను సార్. ఒకటి యాక్టివేటెడ్ ఫైబర్ కానీ, లేదంటే అలో డ్రింక్ కానీ, సింప్లీ ప్రోబయోటిక్ కానీ. నేను నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను సార్ అన్న వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి. ఈ 3 ప్రోడక్ట్లో ఏది ట్రై చేసినా పర్లేదు, ఏది ఎక్స్పీరియన్స్ అని మీరు షేర్ చేయొచ్చు. అండ్ బై ది వే, మీరు ఈ రోజు టాపిక్ లో ఏం నేర్చుకున్నారో కూడా మీరు చెప్పండి. ఓకేనా? అంటే ఒకసారి రివ్యూ చేసినట్టు ఉంటుంది మిగిలిన వాళ్ళకి. చెప్పండి నాగమణి గారు. గుడ్ మార్నింగ్ సార్, హ్యాపీ మార్నింగ్. చెప్పండి. నేను ఈ 3 యూజ్ చేశాను సార్. అలో కాన్సన్ట్రేట్, యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్, సింప్లీ ప్రోబయోటిక్. నాకు పొట్ట ఎక్కువగా ఉండేది, వెయిట్ ఎక్కువగా ఉండేది, ఫుడ్ కూడా ఎక్కువగా తినేదాన్ని. డైజెషన్ కరెక్ట్ గా లేక మోషన్ ఫ్రీ కూడా ఉండకపోయేది. ఈ ఫైబర్ అలో కాన్సన్ట్రేట్, సింప్లీ ప్రోబయోటిక్, ఈ 3 యూజ్ చేయడం వల్ల మంచి రిజల్ట్ వచ్చింది సార్. కాళ్ళ పగుళ్ళు కూడా ఉండేది, అలో కాన్సన్ట్రేట్ యూజ్ చేయడం వల్ల అది తగ్గింది. ఇప్పుడు డైజెషన్ గానీ, మోషన్ ఫ్రీ గానీ చాలా ఫ్రీగా ఉంది. మీరు చెప్పే దాంట్లో మన పొట్టకు సంబంధించి చాలా బాగా కనెక్ట్ అయింది సార్. ఇది వరకు హ్యాబిట్స్ చాలా మంచిగా లేకపోయేది, ఇప్పుడు మొత్తం కరెక్ట్ చేసుకొని మంచి రిజల్ట్ తీసుకోగలిగాను సార్. చాలా సపోర్ట్ అయింది ఈ టాపిక్ ఈ రోజు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఒక చిన్న విషయం చెప్తాను, ఇది ఒకటి మిస్ అయింది. ఇఫ్ యూ వాంట్ టు ఫీల్ వెల్ అంటే మంచిగా ఫీల్ అవ్వాలి. ఇఫ్ యూ వాంట్ టు స్లీప్ వెల్, మంచిగా నిద్ర పట్టాలి. ఇఫ్ యూ వాంట్ టు లవ్ వెల్ అంటే మంచిగా ప్రేమించాలి, కుటుంబాన్ని బాగా ప్రేమించాలంటే యూ హ్యావ్ టు ఈట్ వెల్. నువ్వు మంచిగా తినాలి ఫస్ట్. అంటే ఎవరైతే కరెక్ట్ గా తింటారో, ఎవరైతే కరెక్ట్ గా ఈటింగ్ హ్యాబిట్స్ ని ఇది చేస్తారో వాళ్ళే కుటుంబాన్ని ప్రేమించగలుగుతారు. ఎందుకంటే లోపల మీకు గనక డిస్టర్బెన్స్ ఉంటే మీరు లవ్ ఎక్స్ప్రెస్ చేయలేరు, ఫీలింగ్ సరిగా ఉండదు, నిద్ర సరిగా పట్టి సావదు, అసలు ఏ పని చేయలేరు. అవునా కదా?
సో కాబట్టి అది ఎప్పటికప్పుడు ప్రాసెస్ ని మీరు ఈటింగ్ వెల్ అనేది తెలుసుకోవాలి. యూ హ్యావ్ టు ఈట్ వెల్. ఓకే, గ్రేట్. చిత్తరంజన్ గారు మాట్లాడతారా? అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చారు. సరే, రామకోటయ్య గారు చెప్పండి. రామకోట, ఏం నేర్చుకున్నారు ఈరోజు? మీరు ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేశారు? హ్యాపీ మార్నింగ్ సార్. నేను ఈ రోజు నేర్చుకున్న విషయం ఏంటంటే 20% ఎంటీ ఉండాలి డైజెస్టివ్ సిస్టమ్, 80% తీసుకొని 20% ఎంటీ ఉండాలి అనుకున్నాను కదా. అది కానీ ఒకసారి హెవీగా ఫంక్షన్లో తినడం వల్ల తీసుకోవడం జరిగింది. బట్ అది తీసుకొని దాంతో పాటు అది ఎందుకు జరిగిందా అని నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ నాకు మంచిగా కరెక్ట్ అయింది. ఆ ఫుడ్ తీసుకున్న ఇంటికి వచ్చిన తర్వాత హెవీగా స్టమక్ పెయిన్ రావడం జరిగింది. హెవీ స్టమక్ వస్తున్నప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాక ఈ సింపుల్ ప్రోబయోటిక్ ఫైబర్ కాంప్లెక్స్ రెండింటిని కలుపుకొని విత్ అఫెస్ట్ యాడ్ చేసుకున్నా సార్. విత్ ఇన్ 5 to 10 minutes నాకు ఈ స్టమక్ అంతా చాలా ఫ్రీ అయిపోయింది, లైట్ అయిపోయింది. దాంతో పాటుగా మోషన్ కూడా రావడం కూడా జరిగింది సార్. విత్ ఇన్ 5 to 10 minutes అంతే ఆ పెయిన్ అనేది నాకు కంట్రోల్ అయింది. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. చాలా మంచిగా నాకు ఈ పాయింట్ కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్, వండర్ఫుల్, వెరీ గుడ్. సో మనకి జపాన్ లో వాళ్ళకి మంచి ఈటింగ్ హ్యాబిట్స్ ఉన్నాయి. వాళ్ళు హరహాచి బు అనే ఒక స్పెషల్ ప్రిన్సిపల్ ఫాలో అవుతారు. హరహాచి బు మీరు గూగుల్లో కొట్టినా తెలిసిద్ది. హరహాచి బు అంటే కడుపు నిండా తినమాకు అని అర్థం. కడుపు నిండా తినమాకు, వాళ్ళు అది ఫాలో అవుతారు. ఒక ముద్ద ఇంకా ఆకలి ఉందనగానే ఒక ముద్ద 2 ముద్దలు తక్కువ తింటారు. అందుకే హెల్తీగా ఉంటారంట జపాన్ లో వాళ్ళు. 70 ఏళ్ళు 80 ఏళ్ళు 100 ఏళ్ళు బతుకుతారు అక్కడ యావరేజ్ గా. 100 ఏళ్ళు 110 ఏళ్ళు కూడా బతుకుతూ ఉంటారు. మనం 60 ఏళ్ళకే టప కట్టేస్తున్నాం. ఎందుకంటే మనం పీకల దాకా తినాలా, లేకపోతే బలం లేదని చెప్పి అపోహలో ఉంటాం. ఎంత తింటే అంత బలం అనుకుంటాం. అసలు ఇక్కడ వరకు తినడం తప్పు. ఇక్కడ వరకు ఇక్కడ వరకు ఫుల్గా తింటే కానీ వదిలిపెట్టాం మనం. ఎందుకంటే మనం కట్టే డబ్బులకి న్యాయం చేయాలి. రెస్టారెంట్కి వెళ్తే లేదంటే భోజనాలు పెడతారు, అది మళ్ళీ దొరకదు. సో అన్ని కుమ్మేస్తాం. సో కానీ 20% గ్యాప్ ఉంచితేనే మీరు తిన్న ఆహారం మీకు పనిచేస్తుంది, లేకపోతే మీరు దానికి బానిస అయిపోతారు. జాగ్రత్త, ఓకేనా? హరహాచిపు ఇకిగై అనే పుస్తకంలో దాని గురించి ఉంది. మీరు వీలైతే అది స్టడీ చేయండి, బాగా హెల్ప్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఉమా. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. నేను ఈరోజు నేర్చుకున్న పాయింట్ ఏంటంటే బాగా నమిలి తినాలి. నేను నమలను సార్ అన్న ఆహారాన్ని బాగా నమిలి తినాలి. ఫస్ట్ తినే ముందు నేను బాగా నీళ్ళు తాగుతా సార్, మంచిలు బాగా తాగకూడదని డిసైడ్ చేసుకున్నా. ఈరోజు నాకు ఆ పాయింట్ సపోర్ట్ అయింది. ప్రోబయోటిక్ నాకు బాగా సపోర్ట్ అయింది సార్. మంత్లీ అప్పుడు డేట్ అప్పుడు నాకు చాలా ఇదైంది. 3 నెలలు వాడినా సార్ నేను. నాకు మంచి సపోర్ట్ అయింది సార్ ప్రోబయోటిక్. వండర్ఫుల్ అమ్మా, కంగ్రాచులేషన్స్, గ్రేట్ షేరింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మై కోచ్. థ్యాంక్ యూ మార్కిస్. థ్యాంక్ యూ అవి సార్. థ్యాంక్ యూ సపోర్ట్ సిస్టమ్. థ్యాంక్ యూ. అనిల్ గారి క్లబ్ లో అన్మిట్ చేసి మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీ పేరు? సార్ నల్గొండకి చెప్పండి, ఏం నేర్చుకున్నారు అండ్ ఏ ప్రోడక్ట్ మీకు బాగా హెల్ప్ అయింది? ప్రోబయోటిక్ నాకు బాగా హెల్ప్ అయింది. వాయిస్ బ్రేక్ వస్తున్నట్టుందండి. సింపుల్ ప్రోబయోటిక్ సార్. సింపుల్ ప్రోబయోటిక్ చెప్పండి సార్, ఏం ఎక్స్పీరియన్స్ తీసుకున్నారు? పొట్ట బాగా విపరీతంగా ఉండేది సార్. నాకు విపరీతంగా ఉండి బాగా టైట్గా ఉండేది. అది తీసుకున్న తర్వాత ఫ్రీ అయిపోయింది సార్. గ్యాస్ట్రిక్ కూడా ఫ్రీ అయింది దానివల్ల. ఆ టైట్ గా ఉన్నప్పుడు ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు? పొట్టంతా బిర్రుగా ఉన్నప్పుడు, స్టమక్ అంతా హౌ యూ ఫీలింగ్? చాలా టైట్గా ఉండేది సార్. కింద కొట్టుకుపోయేవాడిని. చాలా టైట్గా ఉండి చాలా ఇబ్బంది పడేవాడిని సార్. ఆయాసం బాగా ఉండేది. ఎక్కడికి నడవాలని పోయేవాడిని. చాలా ఇబ్బందిగా ఉండేది సార్. కంప్లీట్లోకి వచ్చిన తర్వాత ఫ్రీ చేసుకున్నాను సార్. వండర్ఫుల్ సార్, గ్రేట్ షేరింగ్, కంగ్రాచులేషన్స్. శాస్త్రి గారు. చెప్పండి సార్. ఈ ప్రోబయాటిక్ నాకు బాగా యూస్ఫుల్ అయింది సార్. ఇంతకుముందు నాకు పొట్ట బాగా ఉండేది. ఈ పొట్ట అనేది బాగా
బ్యాక్ వెళ్ళింది. ఎక్సర్సైజ్ చేయకపోయినా కూడా నాకు ఈ పొట్ట పూర్తిగా తగ్గింది సార్. దానికి ఉదాహరణ కూడా నా దగ్గర బెల్ట్ ఉంది, ఇప్పుడే చూపిస్తాను సార్. కూడా ఈ బెల్ట్ చూసారు. అబ్బో ఒక్క నిమిషం. బెల్ట్ సైజ్ తగ్గిపోయి లోపలికి వెళ్ళిపోయిందో సూపర్ సార్, కంగ్రాచులేషన్స్. దీనికి అన్ని హోల్స్ కూడా వేసుకున్నాను చివరి దాకా. ఇది అయిపోయిన తర్వాత వేరే బెల్ట్ మార్చాను. ఈ బెల్ట్ లో కూడా 2 హోల్స్ వేసాను సార్. దీని కారణం కేవలం ప్రోబయోటిక్ యూజ్ చేయడం వల్ల నా పొట్టంతా కూడా బ్యాక్ వెళ్ళిపోయింది. ఫిట్ గా హెల్తీగా ఎక్కడ కూడా ఇది లేదు. భయంకరమైన గురకు ఉండేది, పొట్ట పోవడం వల్ల గురకపోయింది. హెల్త్ ఇప్పటికి 10 years బట్టి వర్తమాన కంపెనీ వాళ్ళు నా హెల్త్ గురించి మెయిన్ నేను దీంట్లో లాక్ అయ్యాను. యాక్చువల్గా చెప్పాలంటే ఈ లాక్ అవడంతో నాకు 10 సంవత్సరాల నుంచి నేను ఎప్పుడైతే కంటిన్యూషన్ గా ఈ కమ్యూనిటీలో ఉన్నానో నాకు 10 సంవత్సరాల తరపున ఒక షీట్ కూడా ఇచ్చింది. అది కూడా ఎప్పుడే చూపిస్తాను సార్. సూపర్, వండర్ఫుల్ వండర్ఫుల్. శాస్త్రి గారు కమాన్, వండర్ఫుల్. కంగ్రాచులేషన్స్. తిరుపతిలో నాకు తెలిసింది సార్. అక్కడి నుంచి నేను కంటిన్యూషన్ గా 10 years పాటు యూజ్ చేయడం వలన ఈ షీల్డ్ ఇచ్చారు. అంతేకాదు ఇంకొక హాస్పిటలైజేషన్ కానీ ఇది కానీ ఏం లేదు. అందుకని హెల్తీగా నేను బిజినెస్ పరంగా ముందు ఆలోచించలేదు, కంటిన్యూషన్ గా వాడుతూనే ఉన్నాను. తర్వాత బిజినెస్ డైవర్ట్ అయ్యాను సార్ యాక్చువల్లీ. ఓకే శాస్త్రి గారు, ఇప్పుడు బెల్ట్ పెట్టుకుంటున్నారా బయటకు వెళ్తే? బెల్ట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ పెట్టుకుంటున్నాను. బెల్ట్ పెట్టుకోండి, తగ్గుతుంది కదా. బెల్ట్ పెట్టుకోవాలి. బెల్ట్ ఉంది సార్, బెల్ట్ ఉంది. ఓకే ఉంది కదా. ఓకే, కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ అండి, జస్ట్ కిడింగ్. ఆయన మాకు బాగా పరిచయస్తులే. అల్లో క్యాప్సిల్ కూడా యూజ్ చేశాను, దీంతో పాటు అల్లో క్యాప్సిల్స్ కూడా యూజ్ చేశాను సార్ నేను. ఏం రిజల్ట్ తీసుకున్నారు? అల్లో క్యాప్సిల్స్ అయితే నేను కంటిన్యూషన్ గా వాడుతున్నాను సార్. ఇప్పటికి స్టిల్ వాడుతున్నాను. అల్లో క్యాప్సిల్స్ ప్లస్ ప్రోబయాటిక్, ఈ 2-3 వల్ల నాకు స్టమక్ అనేది బాగా లోపలికి వెళ్ళిపోయింది సార్. బాగా పనిచేసింది. అంతేకాదు హెల్తీగా ఇంకొక ఈ 10 years లో ఎప్పుడు హాస్పిటలైజేషన్ కానీ దేనికి కానీ ఇంతవరకు వెళ్ళలేదు. అందుకని బాగా పనిచేస్తుంది. మీకు కూడా తెలిసింది ఆ విషయం. మీతో కూడా 4 జర్నీ చేశాను. ఆ జర్నీ చేసిన కాలంలో కూడా నేను ఎలా ఉన్నానని మీకు కూడా ఐడియా ఉంది. తెలుసు సార్, అందుకే సరదాగా మాట్లాడాం. ఓకే సార్, థ్యాంక్ యూ శాస్త్రి గారు. సో దట్స్ ఆల్ అబౌట్ టుడే సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ.